సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ప్రతి వారం లాగానే మనకి డాక్టర్ అందించిన అందమైన శ్లోకాల్లో ఒకదాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. శ్యామాంబుదాభమరవింద విశాల నేత్రం బంధూక పుష్ప సదృచాదర పాణిపాదం సీతా సహాయముదితం ధృత చాపబాణం రామం నమామి శిరసా రమణీయ వేషం. అంటే రాముడికి నమస్కారం పెడుతూ రమణీయ వేషం, రమణీయంగా ఉన్నాడు, రమణీయత్వాత్ రామ అని కదా. దాని గురించి ఒక అందమైనటువంటి వ్యాఖ్యానం చక్కగా చేశారు. క్షణక్షణం యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా అని చెప్పారు. కాబట్టి అటువంటి రమణీయమైన రామచంద్రమూర్తికి నమస్కారం చేస్తూ పక్కన సీతమ్మ ఉండటం, ఇలాంటి అందమైన విషయాలన్నీ చక్కటి వ్యాఖ్యానంతో మనకు అందించారు. వారికి మన తరపున ధన్యవాదాలు చెప్తూ ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్ని మన గ్రూప్ లో పెడతాను, మనం అందరం చూడవచ్చు. ఈ రోజు వారి ప్రవచనాన్ని మనకు అందించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना सा मे वाग्देवतेयं वसतु वदने सर्वदा सुप्रसन्ना पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. ఆ సరస్వతి మాతకి ఆది కావ్యాన్ని అందించిన ఆ వాల్మీకి మహర్షికి నమస్కరించుకుని మనం మళ్ళీ రామాయణంలో ప్రవేశిద్దాం. యుద్ధకాండలో ఉన్నాం. 112వ సర్గలో ఉన్నాం. సుమారు 19 శ్లోకాలు పూర్తి చేస్తున్నాం. ఈరోజు మార్చి నెల 7వ తారీఖు 2025 సంవత్సరం. సందర్భం మనకు తెలుసు. రావణవధ అయిపోయింది. ఏడుపులు కడుబొబ్బలు అన్నీ కూడా ఆగిపోయాయి. రామచంద్రమూర్తి మాతలిని ఇంద్రుని యొక్క రథాన్ని కూడా వెనక్కి తిరిగి పంపించేసి లక్ష్మణ స్వామితో చెప్పారు, అలసి విభీషణుండు తన అన్నకు కర్మలు చేసి తాన దైత్యులకును కైక నాకును అయోధ్యకు కాదని చేసేగాన ఈ ఇలపై నాకు కోర్కి కలదే మొయటంచను సంశయంబును తొలచ విభీషణుండు తరితో అసురేంద్రుడు కావలెందుమి. మా అన్నగారికి అంత్యక్రియలు నేను చెయ్యను అన్న విభీషణుడు మాటలు విని నేను కంగారు పడ్డానయ్యా లక్ష్మణ. నేను గాని ఇక్కడ అంత్యక్రియలు చేసి ఇక్కడి భూమితోటి సంబంధాన్ని పెట్టుకుని ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో అని కంగారు పడ్డాను. కానీ విభీషణుడు నాకు ఆ బాధను తప్పించి నా మాట విని అన్నగారికి అంత్యక్రియలు చేశాడు. ఇప్పుడు అసురేంద్రుడు కావలెందుమి, అతడు ఇప్పుడు అసురేంద్రుడు కావాలి, రాక్షస రాజు కావాలి, పట్టాభిషేకము చేయవలసి ఉంది అతనికి. కాబట్టి పరమ ప్రీతి మెయిన్ విభీషణునకు పట్టాభిషేకంబు సంబరమాకారము కొన్న ఎట్టు కొనరింపంజయగా లక్ష్మణుండరయన్ వాటి జలంబు తెచ్చి అది
దివ్యత్సర్వశైవాలిని ఝరిణీ వార్గత బిందు సంభరితమై సంతర్పణం వై తగన్. ఇంకో మాట కూడా అన్నారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి చేసే ముందు, కావలనంచు ఎంతో సుముఖంబుగనున్నది ఊరు. విభీషణుడే మాకు రాజు కావాలి అని చెప్పి లంకానగరం అంతా కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నది. నీవు సుగ్రీవుని వానరేంద్రు క్షితికింపతి చేసితి మున్ను. నీకు ఈ పట్టాభిషేకాలు చేయడం అలవాటైపోయి ఉండాలి లక్ష్మణ. ఈ పాటికి వాలిని నేను సంహరించినప్పుడు సుగ్రీవుడికి నువ్వే కదా కిష్కింధాపురం లోపలికి వెళ్ళి పట్టాభిషేకం చేశావు. రామచంద్రమూర్తి కిష్కింధపురం లోపలికి ప్రవేశించలేదు. నేను అరణ్యవాసంలో ఉన్నాను, పట్టణాల్లోకి రాను. శృంగిబేరపురంలోకి ప్రవేశించలేదు, పురం బయటే ఉండిపోయారు. ఇక్కడ అలాగే బయటే ఉండిపోయారు. ఇప్పుడు లంకానగరం లోపలికి స్వామి రాదలుచుకోలేదు. నీవు సుగ్రీవుని వానరేంద్రు క్షితికింపతి చేసితి మున్ను. నేడు దైత్యావనికి విభీషణు సురాధిపు చేయూరు. ఇంద్రజిద్వధన్ నీవలకేలుగా నిలిచే నీరధి నీరము తేర పంపుమా. కాబట్టి వెంటనే నీరధిలోంచి నీళ్లు తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు చేసి నువ్వు ఆ పట్టాభిషేకం కార్యం చేయవయ్యా అని చెప్పి అన్నారు. సరే, ఆ నీళ్లు తెప్పించారు. లక్ష్మణస్వామిని విభీషణుడి పట్టాభిషేకం చేయించారు. రాజు విభీషణుండెచట రావణుడెచ్చట. ఊళ్ళో జనం అనుకుంటున్నారు, రాజు విభీషణుండెచట రావణుడెచ్చట అన్న మాటకు అని అంటుంటే కొంతమంది తగినవాడు సమాధానం చెప్తున్నారు. రాజు విభీషణుండిచట రావణుడచ్చట. వాళ్ళు ఏమంటున్నారు, ఇతడెక్కడా అతడెక్కడా గుణాల్లో అని పోలికతోటి రాజు విభీషణుడు ఎక్కడా రావణాసుడు ఎక్కడా అంటే వాళ్ళు కొంత చెప్తున్నారు నవ్వుతుంది. రాజు విభీషణుండిచట రావణుడచ్చట అన్న మాటయై రాజున శాంతిమంతుడని రాజన సద్గుణవంతుడంచు దైత్యాజిర భూములందు విననయ్యను సృష్టిని క్రొత్త లౌనుడు. ఇవరికి ఎప్పుడు విన్నటువంటి కొత్త కొత్త మాటలు వినపడుతూ ఉన్నాయట, అర్థాలు మారిపోతూ ఉన్నాయట మాటలు. ఉపదల్ తెచ్చిరి రామచంద్రునకు దైత్యుల్ తద్గుణాకృష్టులై కృపణుల్ నేడు అర్పిత ధరిత్రిన్ ప్రీతులై దైత్యునంతిపురం బంధున సొంతయే నిజు అతృప్తిన్గాంసగాలేర పూర్వపు మర్యాదలు సాగు ఇంతయును లోపం బంచు కనిపింపగన్. రావణాసురుడు లేకపోతే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అని కంగారు పడేది ఏమీ లేదయ్యా. ఆ కార్యక్రమాలని విభీషణుడు కూడా ఇప్పుడు చేస్తాడు. అంత బాగానే మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాడు. ఏమీ మీరు కంగారు పడిపోక్కర్లేదు. అంతటి బలశాలి అయినటువంటి రావణాసురుడు ఉండేటప్పుడు ఉన్నటువంటి చక్కటి రక్షణ మాకు ఉంటుందా అని చెప్పి మీరెవరు కంగారు పడని అవసరం లేదు. కాబట్టి రామచంద్రమూర్తి అక్కడ ఉండేటప్పుడు ఏమైంది, రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య, రాముడు ఎక్కడుంటే అక్కడే వసంతం. మున్ను దవాగ్ని దగ్ధమైపోయిన భాగమే పరిచ్ఛిన్నముగాగనైన పరిశిష్టము కాననమంతయున్ వసంతోన్నయనంబుగా చివురు దుబ్బిన తేనెల పూల గుత్తులన్ సన్నని చల్లవాయువుల సంచరణంబులుగాగ నొప్పెడిన్. మొత్తానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వనాల్లో అంతటా కూడా వసంతం వచ్చిందా అన్నట్లుగా చాలా ఆనందంగా పువ్వులన్నీ పూసాయి, చక్కటి చల్లటి గాలులన్నీ వీస్తూ ఉన్నాయి. విభీషణుడికి పట్టాభిషేకం చేయడం అనేది జరిగిపోయింది. మొత్తానికి ఈ రకంగా పట్టాభిషేకం జరిగింది. కానీ రావణాసురుడికి అంత్యక్రియలు జరిగిన చోట ఇంకో చిన్న విషయం జరిగింది. అది అధ్యాత్మ రామాయణకారుడు మనకి వాల్మీకి మహర్షి చెప్పలేదు. తతో హృష్టమనా రామో లక్ష్మణం చేదమబ్రవీత్ విభీషణాయ మే లంకా రాజ్యం దత్తం పురైవహి. ఇప్పుడేమిటయ్యా, ఎప్పుడో నేను పట్టాభిషేకం చేసేసాను విభీషణుడికి, యుద్ధం కన్నా ముందేను. కానీ
ఇదానీమపి గత్వా త్వం లంకా మధ్యే విభీషణం అభిషేచయ విప్రైశ్చ మంత్రవత్ విధి పూర్వకం. ఇప్పటికీ జరిగిన పట్టాభిషేకం నలుగురే చూశారు. విభీషణుడు, అతనితో పాటు వచ్చిన నలుగురు మంత్రులు. పాపం లంకలో వాళ్ళు ఎప్పుడూ చూడడానికి దొరుకుతూ. అంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే, వాళ్ళ రాజుకి పట్టాభిషేకం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ చూడద్దా? కాబట్టి లక్ష్మణ, నువ్వు లంకారాజ్యం లోపలికి వెళ్ళు. విభీషణుడి యొక్క బంధువులు, చుట్టాలు, మిగిలిన వాళ్ళు, పౌరులు, వాళ్ళందరినీ కేకేసి వాళ్ళ మధ్యలో ఈసారి విభీషణుడికి పట్టాభిషేకం. 2 సార్లు పట్టాభిషేకం విభీషణుడికి. ఆశ్చర్యం. మొదటిది రాముల వారు సముద్రం తీరంలోనే చేసేశారు. ఇప్పుడు లంకా నగరం లోపల చేయి. ఏవముక్తస్తు సౌమిత్రి రాఘవేణ మహాత్మనా తథేక్త్వా తు సంహృష్టా సౌవర్ణం ఘటమాదదే. మొత్తానికి రామాజ్ఞాత్ లక్ష్మణ తోర్ణం జగామ సహ వానరై. అనేక మంది వానరులతోటి లక్ష్మణ స్వామి లంకానగరం లోపలికి వెళ్ళారు. లంకాం సువర్ణ కలసై సముద్ర జల సంయుతై అభిషేకం శుభం చక్రే రాక్షసేంద్రస్య ధీమతః. మొత్తానికి అనేకమైనటువంటి బంగారు కుంభముల్లో తీసుకొచ్చినటువంటి జలములతోటి విభీషణుడికి అభిషేకం చేశారు. తతస్తు ఏకఘటం గృహ్య సంస్థాప్య పరమాసనే ఘటేన తేన సౌమిత్రి అభ్యసించత్ విభీషణం. సుగ్రీవుడికి దక్కింది అదృష్టం, మళ్ళీ విభీషణుడు దక్కుతూ ఉన్నది ఒక పరమమైనటువంటి ఆ ఒక ఘటనలో జలాన్ని తీసుకుని అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఆ లక్ష్మణ స్వామి స్వయంగా తానే నీళ్లు పోసి అభిషేకం చేశారు విభీషణుడు. లంకాయాం రాక్షసాం మధ్యే రాజానం రామశాసనాత్ విధినా మంత్రదృష్టేన సుహృద్గణ సమావృతం అభ్యసించత్ స ధర్మాత్మ సుధాత్మానం విభీషణం. సుధాత్ముడైనటువంటి విభీషణుడికి స్నేహితులందరూ ఉండగా, లంక పౌరులందరూ చూస్తూ ఉండగా లక్ష్మణ స్వామి అభిషేకం చేశారు. దృష్ట్వాభిషిక్తం లంకాయాం రాక్షసేంద్రం విభీషణం తస్యామాత్యాహ జహృషిరే భక్తాయే చాస్య రాక్షసాః అక్షతాన్ మోదకాన్ లాజాన్ దివ్యాన్ సుమనస్సస్తథా ఆజగృహు అద సంహృష్టాః పౌరాః తస్మై నిశాచరాః. మొత్తానికి వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి పుష్పములతోటి, లాజములు మొదలైనటువంటి వాళ్ళతోటి పొగ్గులవన్నీ జల్లుతూ అక్కడ అభిషేకం చేశారు. మొత్తానికి ఈ రకమైనటువంటి అభిషేకం జరిగింది. ఇక్కడ విభీషణుడు అన్నగారికి అంత్యక్రియలు చేసేటప్పుడు దీనికి ముందు జరిగిన వ్యవహారం అధ్యాత్మ రామాయణంలో ఏం చెప్తున్నారంటే, రామాజ్ఞాం శిరసా ధృత్వా శీఘ్రమేవ విభీషణః సాంత్వవాక్యైః మహాబుద్ధిం రాజ్ఞీం మండోదరీం తదా సాంత్వయామాస ధర్మజ్ఞః సంస్కారార్థం స్వబాంధవాన్. ఎప్పుడైతే రావణాసుడికి ఔర్ధ్వదైహిక క్రియలు చేయాలి, నువ్వే చెయ్యాలి అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పారో, భీషణుడు మండోదరి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఊరుకోబెట్టి, ఏడుస్తూ ఉన్నటువంటి ఇతర పౌరుల్ని కూడా ఊరుకోబెట్టి, చిత్యాం నివేశ విధివత్ పితృమేధ విధానతః ఆహితాగ్నేః యథా కార్యం రావణస్య విభీషణః తథైవ సర్వమకరోతు బంధుభిః సహ మంత్రిభిః. ఒక ఆహితాగ్ని అనేటువంటి వాడికి ఏ రకంగా ఔర్ధ్వదేహి క్రియలు చేయాలో ఆ రకంగా ఆహితాగ్నికి చేసేటువంటి పద్ధతిలో, ఆహితాగ్ని అంటే నిత్యాగ్నిహోత్రులై ఉండి బ్రహ్మజ్ఞానం కోసం వేదమును పఠించేటువంటి, కాబట్టి అటువంటి వాళ్ళకి ఎటువంటి అంత్యక్రియలు జరగాలో ఆ రకంగా చేశారు. మరి మండోదరి ఏమైంది? వెంటనే మనకు అనుమానం రావాలి కదా. అధ్యాత్మ రామాయణంలో చెప్పారు మండోదరికి ఏమైంది. తథా మండోదరి భద్రాసహ దేహం విసృజ్య సా యయౌ వైకుంఠ భవనం రావణేన ముదాన్విత. సహగమనం చేసిందట. సతీ సహగమనం చేసి ఆ చితిలో తాను కూడా వెళ్ళి మండోదరి భర్తతో సహా
వైకుంఠ భవనం యయవు, వైకుంఠానికి వెళ్ళిపోయింది అని చెప్పి అనివారితయా సాయం మండోదర్యానుసంగతం దగ్ధ్వా కళేబరం భ్రాతు ధర్మాత్మా స విభీషణ. ఆమె ధర్మాన్ని ఆవిడ నిర్వర్తించింది. ఒక మహాపతివ్రత. ఆ రోజుల్లో ఆవిడకి ధర్మం ఏదో అది చేసింది ఆవిడ. మరి ఇవాళ ధర్మంతో పోల్చి అలా చేయొచ్చా అండి? స్త్రీ సతీ సహగమనం చేయడం తప్పు కదా అండి. మన ఇవాల్టి న్యాయంతో ఇవాల్టి ధర్మంతో మాట్లాడడానికి వీలేదు. ఆ కాలం నాటి ధర్మం అది. దాన్ని ఆవిడ చేసింది. ఆ ఒక మహాపతివ్రత ఆ కాలంలో ఏం చేసి ఉండేదో అదే చేసింది ఆవిడ. మొత్తానికి భర్త తన అన్నగారి యొక్క దేహం అంతా కూడా దగ్ధం, శరీరం అంతా దగ్ధమైన తరువాత స్నాత్వా చైవ ఆర్ద్రవస్త్రేణ తిలాన్ దర్భాభిమిశ్రితాన్ ప్రదాయ చోదకం తస్మై మూర్ధ్నా చైవం ప్రణమ్య చ ప్రవిష్టాసు చ సర్వాసు రాక్షసీషు విభీషణ రామపార్శ్వముపాగత్య తథా తిష్టత్ వినీతవత్. మొత్తానికి పిల్లలతోటి నీళ్లు కూడా వదిలిపెట్టేశాడు ఆ విభీషణుడు. రావణాసురుడు విషయమై ఇంకా అక్కడితోటి కార్యక్రమం పూర్తి చేశాడు. చేసి రాముడి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు విభీషణుడు. మనం ఇక్కడ ఒక చిన్న ధర్మ శంక ఒకటి చేశాం. ఏమిటంటే 10 రాత్రులు బ్రాహ్మణులైన వారికి, 12 రాత్రులు క్షత్రియులకి, 15 రోజులు వైశ్యులకి, 1 రోజులకి శూద్రులకి ఆశౌచం ఉంటుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఎవరికి ఎన్నాళ్ళు మైల ఉంటుంది ఎవరైనా మరణించినట్లయితే అని చెప్పి దానికి ఒక శాస్త్ర నిర్ణయం అలా చెప్పింది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు విభీషణుడు ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మ యొక్క జాతి నుంచి వచ్చాడు కాబట్టి బ్రాహ్మణుడు అని కనుక అనుకున్నట్లయితే 10 రోజుల పాటు ఆశౌచంతో ఉన్న విభీషణుడికి వెంటనే లక్ష్మణుడు పట్టాభిషేకం ఎలా వచ్చారు అని చెప్పి ప్రశ్నలు వేశారు. తప్పు కదా, అలా చేయొచ్చా, ఆశౌచం ఉన్న సమయంలో చేయొచ్చా అని చెప్పి ప్రశ్న వేశారు. దానికి సమాధానం కాల నిర్ణయ మహోదధి అనేటువంటి ఒక గ్రంథం. ఆ గ్రంథంలో దానికి సరి అనేటువంటి సమాధానం చెప్పారు. రాజకార్యాలలోనూ కొయ్య పనులు చేసేవారికి, సాలివారికి, మంగలి వారికి, చాకలి వారికి, వైద్యము చేసేవారికి ఆశౌచము వెంటనే నివృత్తి చెంది. నేను ఆశౌచంలో ఉన్నానండి, వైద్యం చేయని, నేను కొండవతలు కనడానికి వీల్లేదు. వైద్యుడికి ఆశౌచము లేదు, వెంటనే ఆశౌచం పోయినట్టే వాడికి. అంటే వాడి వృత్తిని బట్టి అది నిర్ణయిస్తారు. అందులో ఒకడు రాజ్యం చేసేవాడు. అలాగే నెలనాళ్ళ పాటు, ఏడాది పాటు దైవ దర్శనం చేయకూడదు అనే అప్పుడు పురోహితుడు అన్నట్టు వాడు, అర్చకుడు అన్నట్టు వాడు ఊళ్ళోకి రాకపోతే దేవుడికి ధూప నైవేద్యాలు ఏమైపోతాయి. కాబట్టి అర్చకులు అలాంటి వాళ్ళకి ఈ జీవితాంతం అలాగే నీకు నెలనాళ్ళు, ఏడాది పాటు గుళ్ళోకి రాకూడదు ఇలాంటి నియమాలు ఏమి లేవయ్యా. కాబట్టి వాళ్ళకి కొన్ని ఎక్సెప్షన్స్ మనకి శాస్త్రం ఇచ్చింది. ఇది అటువంటి ఒక ఎక్సెప్షన్ అయ్యా అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి విభీషణుడు ఈ పట్టం కట్టడం అనేది ఒక రాచకార్యం కాబట్టి వెంటనే అతనికి ఆశౌచం పోయింది. అభినవ షడసీతి అని ఇంకో గ్రంథం, ఆ గ్రంథంలో కూడా దీనికి సరి అయినటువంటి సమాధానం మనకి కనపడుతున్నది. అందులో కొయ్య పని వాళ్ళు, సారి వాళ్ళు, చాకలి వాళ్ళు, శిల్పులు, వైద్యులు, మంగలివారు, రాజులు, రాజసేవకులు వీరందరికీ కూడా సద్య శౌచం అంటే వెంటనే అంత్యక్రియలైన వెంటనే ఆ శౌచం పోతుంది, వాళ్ళకి మైలు పోయినట్లే అని చెప్పి చెప్పడం కలిగింది. ఇంకొక విషయం కూడా ఏం చెప్పారంటే కాల విధానం అనేటువంటి గ్రంథంలో దీక్షాకాలంలో గాని, పట్టాభిషేక సమయంలో గాని, వ్రతాది నియమముల్లో గాని, ప్రేతకార్యములు ఎందు గాని, దేవతార్చన సమయములందు గాని వీటిల్లో 1 రాజు వచనము, 2 బ్రాహ్మణ వచనం. అంటే నీ కుల పురోహితుడు ఏది చెప్తే అదే ధర్మము, నీ రాజు ఏది శాసిస్తే అదే ధర్మం. అంతేగాని నాకు ఆశౌచం ఉంది కాబట్టి నేను చేయను అన్నాను మీరు. రాజు అయినటువంటి రామచంద్రమూర్తి శాసించాడు ఇక్కడ పట్టాభిషేకం జరగాలి అంతే. అదే న్యాయము, అదే ధర్మము. కాబట్టి రాజు వచనము వలనను బ్రాహ్మణ వచనము వలన ఆశౌచము పోవును. దీనివల్ల రాజ్యాభిషేకము బ్రాహ్మణుల ఆజ్ఞతో గాని, రాజైన క్షత్రియుని ఆజ్ఞతో గాని చేయబడుతోంది. కాబట్టి ఇక్కడ వెంటనే ఆశౌచం పోవుతుంది. ఇవన్నీ ఆలోచించే రామచంద్రమూర్తి పట్టాభిషేకం వెంటనే చెయ్యండి అని చెప్పారు. మనం ఇదివరకు చాలాసార్లు అనుకున్నాం,
రామచంద్రుడు ఏదైనా చేశారు ఏదైనా చెప్పారు అంటే అది ధర్మమా కాదా అని ఎప్పుడు అడగడానికి లేదు. ఆ ధర్మమే అవుతుంది. ధర్మం కానిది రామచంద్రమూర్తి చెయ్యరు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేయండి అని వెంటనే ఆయన చెప్పారంటే విభీషణుడికి అది ధర్మమే, అది న్యాయమే. ఎందుకు ధర్మము, ఎలా ధర్మమైంది అని మనం అడగాలి తప్ప ధర్మమా కాదా అని ప్రశ్న రాదు. అది చెప్పడం కోసం మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం ఈ మాట. రామచంద్రమూర్తి చెప్పారు అంటే దానికి శాస్త్ర ప్రమాణాలు కూడా చూపించారు. కాబట్టి ఆ అన్నగారు పోయినప్పటికీ వెంటనే ఆ అతడు ఔషధేహి క్రియలు చేసి వచ్చిన వెంటనే పట్టాభిషేకం చేసుకోవడానికి ఎటువంటి అడ్డము లేదు, అతనికి ఎటువంటి ఆశౌచము లేదు అని చెప్పి శాస్త్రములన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. మొత్తానికి మళ్ళీ మనం వాల్మీకంలోకి రావాల్సి ఉన్నది చిన్న చిన్న అనుమానాలు చెప్పుకున్న తర్వాత. ప్రకృతి సాంత్వయిత్వా చ తతో రామముపాగమత్ దధ్యక్షతాన్ మోదకాంశ లాజాః సుమనసస్తథా ఆజక్రురథ సంభుష్టాః పౌరాః తస్మై నిశాచరాః. మొత్తానికి ఎప్పుడైతే ఆ, తన యొక్క మంత్రుల్ని తన యొక్క జనాల్ని అందరినీ కూడా సంతోషపెట్టి ఆ రకంగా ఆ, తనకి పట్టాభిషేకం అయిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గరికి విభీషణుడు వచ్చాడో అప్పుడు తక్కిన జనులందరూ కూడా మిక్కిలి సంతోషంతో రామచంద్రమూర్తి కొన్ని కానుకలు తీసుకొచ్చారు. ఏం కానుకలు? దధి పెరుగు, అక్షతలు, మోదకాంశ మధుర భక్ష్యములు, లాజాహ పేలాలు, సుమనస పుష్పాలు, ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారు. ఆ విభీషణుడికి అందించారు వాటన్నిటిని కూడా. శతాన్ గృహీత్వా దుర్ధర్షో రాఘవాయ నివేదయత్. వాటిని తీసుకుని విభీషణుడు పరమమైనటువంటి భక్తితో రామచంద్రమూర్తికి వాటిని సమర్పణ చేశారు. మాంగళ్యం మంగళం సర్వం లక్ష్మణాయ చ వీర్యవాన్. మంగళకరమైనటువంటి సమస్త ద్రవ్యములు ఇవన్నీ. ఇప్పుడు చెప్పిన ద్రవ్యముల లిస్ట్ అంతా చూస్తే అందులో చెప్పినటువంటి పెరుగు అయి గాని, అక్షతలు గాని, మోదకములు గాని, పేలములు గాని, ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యములు అని పేరు పడి. కాబట్టి ఈ మంగళ ద్రవ్యములు అన్నింటినీ కూడా మంగళప్రదంగా లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి సమర్పించారు విభీషణుడు. కృతకార్యం సమృద్ధార్థం దృష్ట్వా రామో విభీషణం ప్రతిజగ్రాహ తత్సర్వం తస్యైవ ప్రియకామ్యయా. తీసుకోకపోతే బాగుండదు అని, తీసుకుంటే విభీషణుడు సంతోషిస్తాడు అని రామచంద్రమూర్తి వాటి మీద చెయ్యి వేసి స్వీకరించాను అని చెప్పి ఒక మాట చెప్పారు. విభీషణుడు చాలా ఆనందపడిపోయాడు. రామచంద్రమూర్తికి నేను ఏమి ఇవ్వగలను అనుకునేవాడు ఇన్నాళ్ళు. అవి రామచంద్రమూర్తి స్వీకరించారు. భక్తితో ఇస్తే నేను స్వీకరిస్తాను అని మా పరమాత్మ చెప్పినటువంటి మాటకి ఇది మళ్ళీ ఒకసారి అర్థం పడుతుంది. భక్త్యుపహృతం అస్నామి పత్రం పుష్పం ఫలం తోయం. నువ్వు ఏది ఇచ్చినా పర్వాలేదు. మంచినీళ్ళు ఏమి ఇవ్వలేకపోతే, మంచినీళ్ళు ఇవ్వలేకుండా ఉండలేం కదా, ఎక్కడైనా దొరుకుతాయి కదా. ఇచ్చేది భక్తితో ఇస్తే నేను వాటిని స్వీకరిస్తాను అని పరమాత్మ చెప్పినటువంటి మాట. భక్తితో ఇచ్చాడు విభీషణుడు, రామచంద్రమూర్తి వాటిని స్వీకరించారు. తత శైలోపమం వీరం ప్రాంజలిం ప్రణతం స్థితం ఉవాచేదం వచో రామో హనుమంతం ప్లవంగమం. పర్వతమంతా ఉన్నటువంటి మహావీరుడైనటువంటి ఒక ఆయన అక్కడ చేతులు పెట్టుకుని నమస్కారం పెట్టి నిలబడి ఉన్నాడు. ప్రాంజలిం ప్రణతం స్థితం, ప్రాంజలించి ఆ అంజలి ఘటించి ఉన్నటువంటి అదంతో ఈ మాట చెప్తున్నారు. ఎవరైనా హనుమంతం ప్లవంగమం, హనుమత్ స్వామితోటి రామచంద్రమూర్తి మాట చెప్తూ ఉన్నారు. అనుజ్ఞాప్య మహారాజం ఇమం సౌమ్య విభీషణం ప్రవిశ్య నగరీం లంకాం కౌశలం బ్రూహి మైథిలీ. హనుమా, ఇప్పుడు రాజు విభీషణుడు, ఆయన అనుమతి ఒక్కసారి తీసుకుని పోనీ లంకలో ఒకసారి వెళ్ళి సీతమ్మ ఒకసారి తీసుకొస్తావు ఏంటి? ఎంత ఎంత మృదువుగా మాట్లాడతారో రామచంద్రమూర్తి చెప్పారు. వెళ్ళి సీతమ్మను వెంటనే చూడు అనొచ్చు, కానీ రాజు ఆయన కాదు, విభీషణుడు రాజు. అనుజ్ఞాప్య మహారాజం ఇమం సౌమ్య విభీషణం. ఓ సౌమ్యుడా మారుతి, హనుమ, రాజానం విభీషణం అనుజ్ఞాప్య, రాజైనటువంటి విభీషణుడి యొక్క అనుమతిని పొంది, ఆజ్ఞని పొంది, ఆయన యొక్క పెర్మిషన్ తీసుకుని నువ్వు ప్రవిశ్య నగరీం లంకాం, ఒకసారి లంకానగరంలోకి వెళ్ళు. ఇదివరకు ప్రవిశ్య నగరీం లంకాం వెళ్ళినప్పుడు ఎవరి అనుమతి లేదు.
సీతమ్మను వెతకడానికి వచ్చాను, తిన్నగా వెళ్ళిపోయారు అంతే. అడిగేది ఏమిటి ఒకళ్ళు నేను. ఇప్పుడు అలా కాదు, పరిస్థితి మారింది. అడగవలసినటువంటి ఆ మహారాజు అయినటువంటి వాడు, సౌమ్యుడైనటువంటి వాడు, మంచివాడైనటువంటి వాడు రాజుగా ఉన్నాడు. కాబట్టి అతనికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అతనికి ఇవ్వాలి. అతను నగరంలోకి ప్రవేశించే ముందు అతను అనుమతి తీసుకుని మరీ ప్రవేశించాలి. ఎవడు పడితే వాడు అలా లోపలికి వెళ్ళిపోవడానికి లేదు. రాజానం విభీషణం అనుజ్ఞాప్య, ఒక్కసారి రాజైనటువంటి విభీషణుడి యొక్క అనుమతి తీసుకుని ప్రవిశ్య నగరీం లంకాం, లంకానగరంలో ప్రవేశించి కౌశలం బ్రూహి మైథిలి, నా సీతమ్మ ఎలా ఉందో ఒకసారి అడిగి వస్తావా, క్షేమంగా ఉన్నావా అనే యొక్క మాట అడిగి వస్తావా, సీతమ్మకి 2 కుశల ప్రశ్నలు వేసి ఆవిడ యొక్క పరిస్థితి ఎలా ఉందో గమనించుకుని వస్తావా. వైదేహై మాం కుశలినం సుగ్రీవం చ లక్ష్మణం సలక్ష్మణం ఆచక్ష్వవదతాం శ్రేష్ఠ రావణం చ హతం రణే. ఆవిడ అడిగినా అడగకపోయినా ఇంకో మాట చెప్పు, తల్లి నీ రాముడు క్షేమంగా ఉన్నాడు అని చెప్పు. తర్వాత ఏం చెప్తావు? సుగ్రీవుడు క్షేమంగా ఉన్నాడు అని చెప్పు. తర్వాత ఏం చెప్తావు? లక్ష్మణస్వామి క్షేమంగా ఉన్నాడు. ఇది వరుస. సీతమ్మ రాముడు క్షేమంగా ఉన్నాడు, సుగ్రీవుడు క్షేమంగా ఉన్నాడు, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడు అని చెప్పి వదతాం శ్రేష్ఠాచక్ష్వ, వాగ్విదాంబరుడైనటువంటి నువ్వు, బాగా మాట్లాడగలిగినటువంటి నువ్వు ఈ ఈ పద్ధతిలో సీతమ్మకు చెప్పు, నీ రాముడు క్షేమం, సుగ్రీవుడు క్షేమం, లక్ష్మణుడు క్షేమం అని చెప్పు. రావణంచ హతం రణే, రావణాసురుణ్ణి రావణాసురుడు సంహరించబడ్డాడు అనే విషయాన్ని కూడా సీతమ్మకు చెప్పు. ప్రియమే తదుదాహృత్య వైదేహ్యాస్త్వం హరీశ్వర ప్రతిగృహ్య చ సందేశం పావర్తితుమర్హసి. హనుమా, ఈ మాటలను వెళ్ళి సీతమ్మతో చెప్పి ఆవిడ ఏమైనా మాట చెప్తే అది తీసుకుని వెళ్ళి వెనక్కిరా. ఆవిడ తీసుకొచ్చేయి అని చెప్పలేదు రామచంద్రుడు. నువ్వు వెళ్ళి సీతమ్మతోటి నేను క్షేమంగా ఉన్నానని చెప్పు. ఆవిడ ఏం చెప్తుందో విను, ఆ విన్న మాట తిరిగి వచ్చి మళ్ళీ నాకు చెప్పు. ప్రియమే తదుదాహృత్య, ప్రియమైనటువంటి ఈ మాటను చెప్పి వైదేహ్యాః త్వం హరీశ్వర ప్రతిగృహ్య చ సందేశం పావర్తితుమర్హసి, ఆవిడ ఇచ్చినటువంటి సందేశాన్ని తీసుకుని నువ్వు మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది అని చెప్పి పంపించారు రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి. ఇది ప్రతి సమాదిష్టో హనుమాన్ మారుతాత్మజః ప్రవివేశ పురీం లంకాం పూజ్యమానో నిశాచరైః. ఒకప్పుడు తాళ్లతో కట్టేసి కాళ్ళతో తన్ని తోకకి నిప్పంటించి ఊరూరా అరుచుకుంటూ తిప్పినటువంటి రాక్షసులు ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఆయన రాగానే పువ్వులు జల్లి నమస్కారాలు పెట్టి ఆహ్వానించి నగలోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇతి ప్రతి సమాదిష్టో హనుమాన్ మారుతాత్మజః ప్రవివేశ పురీం లంకాం పూజ్యమానః నిశాచరైః. రాక్షసుల చేత పూజింపబడుతూ లంకా నగరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రవిశ్య చ పురీం లంకాం అనుజ్ఞాప్య విభీషణం తతస్తేనాభ్యనుజ్ఞాతో హనుమాన్ వృక్షవాటికాం సంప్రవిశ్య. లంకా నగరంలో ప్రవేశించారు. విభీషణుడి యొక్క అనుమతితోటి, విభీషణుడి యొక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుమతితోటి అక్కడ ఉన్నటువంటి అశోకవనంలోకి ప్రవేశించారు. అని తెలుసు, కొట్టిన పిండే ఇదంతా, ఇవరకు చూసిన వ్యవహారమే. అశోకవనం ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ తెలియని వారు కదా. వెంటనే అశోకవనం దగ్గరికి వెళ్ళి అక్కడ వారి అనుమతి తీసుకుని అశోకవనంలోకి ప్రవేశించారు. సంప్రవిశ్య, ప్రవేశించి యథా న్యాయం సీతాయా విదితో హరి, ఆయన యథాన్యాయం, న్యాయానుసారంగా అంటే యథాన్యాయంగా ప్రవేశించారు. యుద్ధానికో దెబ్బలాటకో రాలేదు ఈసారి. ఆయన మంచిగా చక్కగా వచ్చారు కాబట్టి న్యాయబద్ధంగా వారి యొక్క అనుమతితోటి లోపలికి ప్రవేశించారు. ప్రవేశించి దదర్శ, చూశారు ఎవరిని? మృజయాహీనాం సాతంకాం రోహిణీమివ వృక్షమూలే నిరానందాం రాక్షసీభిః పరివృతాం నిభృత ప్రణత ప్రహ్వః
తో అభిగమ్యాభివాద్య చ విజయాహీనా సంస్కారాలు లేనటువంటిది, స్నానం లేదు, జడదువ్వుకోవడం లేదు, సరైనటువంటి ఆ, లేపనములు రాసుకోవడం లేదు, సుగంధ ద్రవ్యాలు లేవు, ఎటువంటి సంస్కారాలకి నోచుకోకుండా ఉన్నటువంటి ఆవిడ సాతంకాం రోహిణి భయముతో కూడినటువంటి రోహిణి వలె ఉన్నట్టు. అంటే చంద్రుడి నుంచి దూరం అయిపోయినటువంటి రోహిణి ఎప్పుడు ఎవరేం చేస్తారో అని గడగడా భయపడిపోతూ ఉన్నట్లుగా ఉన్నట్టు రోహిణి దేవి వలె ఉన్నటువంటి నిరానంద, ఆనందము లేనటువంటిది. ఆనందం లేదు అంటే అర్థం ఏమిటి? ఆనందానికి మరొక పేరు రామచంద్రుడు. రామచంద్రుడే ఆనందం. ఆనందం లేకుండా ఉన్న సీతమ్మ అంటే రామచంద్రుడికి దూరంగా ఉన్న సీతమ్మ అని అర్థం. రాముడు ఈజ్ ఈక్వల్ టు ఆనందము, దాంట్లో ఏమీ మనకి సందేహం అక్కర్లేదు. రాముడు అంటేనే ఆనంద స్వరూపం. రమయతి ఇది రామ. ఆయన రమిస్తారు, అందరినీ రమింపజేస్తారు కాబట్టి, ఆయన ఆనందంగా ఉంటూ ఆయన అందరినీ ఆనందింపజేస్తారు కాబట్టి ఆయన పేరు రాముడు. ఆనందం దగ్గర లేనటువంటి సీతమ్మ అంటే రాముడికి దూరమైనటువంటి సీతమ్మ. ఆ నిరానందంగా ఉన్నటువంటి ఆ సీతమ్మ రాక్షసీ పరివృతాం. రాక్షస స్త్రీలు ఉన్నారు ఇంకా. వృక్షమూలే దదర్శ, ఇంకా ఏ వృక్షం అశోక వృక్షం మూలంలో ఉన్నదో అక్కడే ఉన్నది ఆవిడ. మనం అప్పుడు చెప్పుకున్నాం, మొత్తం అశోకవనాన్ని దహించేసినప్పుడు అన్ని చెట్లు పాడిపోయి, అన్ని చెట్లు ఆ, కింద పడిపోయాయి, రాలిపోయి, ఆకులన్నీ రాలిపోయాయి. ఒక్క సీతమ్మ కూర్చున్నటువంటి అశోక వృక్షం మాత్రం ఏమీ పాడదు. ఆ అశోక వృక్షం ఇంకా అలాగే కలకాళ్ళాడుతూ ఉంది. సత్పురుషుల యొక్క సాంగత్యం ఉంటే అలా ఉంటుంది అని ఒక చిన్న అర్ధాంతరన్యాసం కూడా వేశారు వారిని. సత్పురుషుల సత్పురుషుల దగ్గర ఉంటే మనం కూడా క్షేమంగా ఉంటాం. ఎందుకని? వారి యొక్క నీడలో ఉన్నాం కాబట్టి. సీతమ్మ దగ్గర ఉండడం వల్ల ఆ అశోక వృక్షం బతికి బట్టగట్టేసింది. లేకపోతే మహర్షి రాస్తారు, కొన్ని చెట్లు ఇదివరకు చెట్లేనా అనిపించేది, మౌడులైపోయాడు. కొన్ని చెట్లు చెట్లులాగే ఉన్నట్టు కానీ మళ్ళీ జన్మలో చిగురిని చూడ అలా కలిపేశారు హనుమంత్ స్వామి. ఒక చెట్టుకి ఒక ఆకు కూడా లేకుండా దులిపి పారేశారు. రకరకాలుగా వృక్షాలన్నింటినీ కూడా ఆయన భగ్నం చేశారు. సరే, మొత్తానికి అలాగ భగ్నం అయిపోయినటువంటి అశోకవనంలో ఇంకా నిలబడి ఉన్నటువంటి, ఇంకా పచ్చగా ఉన్నటువంటి ఆ అశోక వృక్షం కింద కూర్చున్నటువంటి, రాక్షస స్త్రీల చేత పరివారపడి కూర్చున్నటువంటి, నిరానందంగా ఉన్నటువంటి సంస్కారహీనురాలైనటువంటి సీతమ్మని చూశారు. సహ అభిగమ్య అభివాద్య చ ప్రణతః ప్రహ్వః. ప్రణతః వినయంతో నతి చేస్తూ ఉన్నవాడే, ప్రహ్వః కొంచెం వంగి, పెద్దవాడు వచ్చినప్పుడు ఇలా బారులు పెట్టుకుని వాళ్ళ దగ్గర నిలబడరు, కొంచెం వంగి చేతులు ఇచ్చి నమస్కారం పెట్టుకుంటారు. అలా ఉన్నటువంటి హనుమ అభిగమ్య అభివాద్య చ, ఆవిడ దగ్గరకు వెళ్ళారు, ఆవిడకి అభివాదాన్ని చేశారు, నమస్కారాన్ని చేశారు, మౌనంగా నిలబడ్డారు, వంగి ఆమె చేసి చూస్తున్నారు. దృష్ట్వా సమాగతం దేవి హనుమంతం మహాబలం తూష్ణీవాస్తదా దృష్ట్వా స్మృత్వా హృష్టా భవత్తదా. ఆయనే నోరిప్పి మాట్లాడలే హనుమ. సీతమ్మ చూసింది, ఆవిడే నోరిప్పి మాట్లాడలే. ఆవిడ కూడా అలాగే నిశ్శబ్దంగానే ఉన్నది. దృష్ట్వా సమాగతం హనుమంతం మహాబలం హనుమంతం దేవి. దేవి, దేవి అంటే దేవతా స్వరూపము అని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం రామాయణంలో నేరుగా దిగిపోయినటువంటి దేవత సీతమ్మ ఒక్కతే, ఎటువంటి యోని సంపర్కము లేకుండా. రామచంద్రమూర్తికి కూడా ఆ గర్భావాసం తప్పలేదు, సీతమ్మ మాత్రం ఎటువంటి గర్భావాసం లేకుండా అయోనిదిగా దిగిపోయింది. కాబట్టి ఆవిడ దేవి అనేటువంటి పదానికి బాగా అర్హురాలైనటువంటి స్త్రీ ఆవిడ. కాబట్టి దేవి మహాబలం హనుమంతం సమాగతం దృష్ట్వా తుష్టీమాస్త. నోట రాగల ఉండిపోయింది. దృష్ట్వా స్మృత్వా హృష్టా భవత్ కదా. ఒకసారి హనుమంతుడిని చూసింది, రెండు కళ్ళతోటి పాత జ్ఞాపకాలన్నీ కదిలాయి. హనుమస్వామి రావడం, ఆవిడతో మాట్లాడడం, రామచంద్రమూర్తి యొక్క కుశలం చెప్పడం, ఇవన్నీ కూడా ఆవిడ అపహరణ జరిగిన తర్వాత జరిగినటువంటి రామకథ అంతటి ఆయన చెప్పడం, రామచంద్రుని అద్భుతంగా వర్ణించడం, ఇవన్నీ కూడా గుర్తుకొచ్చాయి. ఆవిడ పుష్టా అభవత్, మళ్ళీ ముఖం వెలిగింది,
సంతోషంగా ఉన్నది ఆవిడ. సౌమ్యం తస్యాః ముఖం దృష్ట్వా హనుమాన్ ప్లవగోత్తమః రామస్య వచనం సర్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. అమ్మయ్య అనుకున్నారు హనుమస్వామి. ఆవిడ కొంచెం మొహంలో ఆనందం కనపడగానే హనుమస్వామి ఆయన కూడా ఆనందాన్ని పొందారు. దాంతో ప్రసన్నంగా ఉన్న సీత ముఖాన్ని చూసి రామ సందేశాన్ని చెప్పడం మొదలెట్టారు హనుమస్వామి సీతమ్మతో. వైదేహి, ఓ సీతమ్మ, రామ, మొదటి మాట రామ. మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది చూడండి హనుమస్వామి. మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి ఉద్వేగం రాకూడదు. వైదేహి, రాముడు క్షేమంగానే ఉన్నాడు. ఆ మధ్యలో అంత గ్యాప్ ఇచ్చారనుకోండి, అవతల వాళ్ళ పై ప్రాణాలు పైన పోతాయి. ఏం చెప్తాడో రాముడి గురించి అదే తిరగేసి చెప్పారు. వైదేహి క్షేమంగానే ఉన్నారు రామచంద్ర. ముందు క్షేమ వార్త చెప్తారు, తర్వాత రాముడు మాట చెప్తారు. రాముడు అన్న తర్వాత రాముడు ఎలా ఉంటాడు అని కంగారు పడిపోవడానికి ఒక క్షణం కూడా, ఒక సెకండ్ కూడా మధ్యలో సమయం ఇవ్వడానికి లేదు. అంత ఆతృతతో ఉన్నప్పుడు అలా చెప్పారు. అందుకే సీతమ్మను చూసి వచ్చినప్పుడు ఏమని చెప్పమన్నారు సుగ్రీవుడు అంటే అలాగే చెప్పారు. దృష్టా సీత, సీతా దృష్ట అనలేదు ఆయన. ఎందుకని ఒంటి కాలం మీద దక్షిణ దిక్కు వేసి తిరిగి చేతులెత్తి నమస్కరించి ఎదురు చూస్తున్నారు వేల కొద్ది వానరులందరూ, అంగదుడితో సహా, జాంబవంతుడితో సహా. వాళ్ళకి సీత అన్నామంటే ఆవిడ ఉందో, మరణించిందో, కనపడిందో, కనపడలేదో ఏమీ తర్వాత తట్టదు. ఈ తర్వాత మాట వచ్చే లోపల కంగారు పడిపోతారు. ఎంత గౌరవ నువ్వు చెప్పినప్పటికీ కూడా ఆ మాత్రం వ్యవధానం కూడా భరించలేరు వాడు. అందుకని ముందు ఏం చెప్పారు? చూశాను, దృష్ట సీత, చూడబడింది సీత. సీతా దృష్ట అని చెప్తే ఇంకొక తేడా కూడా ఉంది. వ్యాకరణం సరిగ్గా రాని వాళ్ళు ఏమనుకుంటారు? సీత ప్లస్ అదృష్ట, సీతా దృష్ట, సీత చూడబడలేదు అనేటువంటి అర్థం వచ్చేస్తుంది. సవర్ణ దిగసంది అయిపోతున్నాడు. కాబట్టి ముందు సీత చెప్పితే అర్థం మారిపోతుంది. సీత అదృష్ట కాబోలు, సీత దృష్ట అయినా కావచ్చు, సీత అదృష్ట అయినా కావచ్చు అర్థం. కాబట్టి ముందు దృష్ట అని చెబితే ఇంకా తర్వాత ఏమీ బాధపడడానికి ఏమీ లేదు. దృష్ట సీత. వైదేహి కుశలీ రామ. అమ్మా సీతమ్మ క్షేమంగా ఉన్నారు రామచంద్రమూర్తి. సహ సుగ్రీవ లక్ష్మణ, సుగ్రీవుడితోటి లక్ష్మణస్వామితోటి కూడినటువంటి రామచంద్రమూర్తి క్షేమంగా ఉన్నారు. విభీషణ సహాయశ్చ, సహాయకుడైనటువంటి విభీషణుడు కూడా క్షేమంగా ఉన్నాడు. హరీణాం సహితో బలై, వానరసేనంతా క్షేమంగా ఉన్నది. మొత్తం వానరసేనతో పాటు, భీషణుడితో పాటు, లక్ష్మణ సుగ్రీవులతో పాటు రామ, రామచంద్రమూర్తి క్షేమంగా ఉన్నారు. మా క్షేమంగా ఉండి ఏం చేశారు? కుశలం త్వాహ సిద్ధార్థో హత శత్రు అమిత్రజిత్. కుశలం వాహ, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారమ్మా. నీకు క్షేమాన్ని తెలుపుతూ ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడుగుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. సిద్ధార్థ, ఆయన సిద్ధార్థుడు అయ్యాడు అంటే ఆయన ఒక అర్థం సిద్ధించింది, నెరవేరినటువంటి పని కలిగిన వారయ్యారు. అర్థసిద్ధిని పొందారు రామచంద్రమూర్తి. ఏ ఏ అర్థం కోసం, ఏ పని కోసం ఈ లంకా నగరం దాకా వచ్చారో ఆ పని నెరవేర్చుకున్నారు. హతశత్రు, మొత్తం శత్రువులందరూ కూడా సంహరించబడ్డారు. అమిత్రజిత్, శత్రుంజయుడు అయ్యారు రామచంద్రమూర్తి. విభీషణ సహాయేన రామేణ హరిభిః సహా నిహత రావణ దేవి. సీతమ్మకు అంతకన్నా మంచి మాట ఇంకోటి ఏముంటుంది? క్షేమంగా రాముడు ఉన్నాడనే మాట కన్నా క్షేమంగా ఆ రెండో మాట ఇంకా అందంగా ఉంటుంది. అది కూడా రాముడు క్షేమంగా ఉన్నాడన్నది మొట్టమొదటి ఆనందాన్ని ఇస్తే, సుమారుగా దానికి సమానమైనటువంటి, దానికి దగ్గరగా వచ్చేటువంటి ఆనందం రావణ నిహత, రావణుడు సంహరించబడ్డాడమ్మా.
విభీషణ సహాయేన రామేణ హరిభిః సహ నిహతో రావణో దేవి లక్ష్మణేన చ వీర్యవాన్. భీషణుడి సహాయం, లక్ష్మణుడి సహాయం, వానరసేన సహాయం, ఈ సహాయాలతోటి వీటందరితో కూడినటువంటి రామచంద్రమూర్తి చేత రావణ నిహత, రావణాసుడు సంహరించబడ్డాడు. అంటే వానరులతో కూడిన రామలక్ష్మణుడు భీషణుడి యొక్క సహాయంతో, పరాక్రమంతో రావణాసురుడిని సంహరించారు. ప్రియవాఖ్యామితే దేవి భూయశ్చ త్వాం సభాజయే తవ ప్రభావాత్ ధర్మజ్ఞే మహాన్ రామేణ సంయుగే లబ్ధోయం విజయః సీతే స్వస్థాభవ గతజ్వరా. అమ్మా, నువ్వు ఇక స్వస్థురాలివిక, నీకు దిగులంతా వదిలిపెట్టేసేయి. గతజ్వరా, నీ జ్వరం కూడా జ్వరము అనేటువంటి మాటకి దుఃఖము అని కూడా అర్థం చెప్పు. పోయిన దుఃఖము కలదానివి కా, అంటే నీకు ఇంక దుఃఖం అవసరం లేదు, సంతోషాన్ని పొందు. తే ప్రియవాఖ్యామి, నీకు చాలా ఇష్టమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాను. భూయః త్వాం సభాజయే, మళ్ళీ నిన్ను సంతోషపెట్టడానికి ఇంకొక మాట చెప్తూ ఉన్నాను. ధర్మజ్ఞే, ఓ ధర్మాన్ని తెలిసినటువంటి సీతమ్మ, ఓ ధర్మాత్మురాలా, తవ ప్రభావాత్ సంయుగే రామేణ మహాన్ విజయః లబ్ధః. రాముడు విజయం సాధించాడంటే ఆయన గొప్పే ఉందమ్మా. నీ వల్ల రాముడు విజయం సాధించాడు. నీ పాతివ్రత్య బలం వల్ల రాముడు విజయాన్ని సాధించాడు. నువ్వు చేసినటువంటి తపస్సుల వల్ల రాముడు విజయాన్ని సాధించాడు. నీ వల్ల రామచంద్రమూర్తి విజయాన్ని సాధించాడు తల్లి. ఓ ధర్మాత్మురాలా, నీ ప్రభావం చేత రాముడు యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించాడు. నువ్వు ఇంకా దుఃఖాన్ని విడిచిపెట్టి స్వస్థురాలివి కా, చక్కగా క్షేమంగా ఉండు, సంతోషంగా ఉండు. రావణశ్చ హతః, రావణుడు సంహరించబడ్డాడు. శత్రు లంకా చైవ వశీకృత, శత్రువైన రావణుడు సంహరించబడ్డాడు. లంకా వశీకృత, లంక అంతా ఇప్పుడు మన ఆధీనంలో ఉన్నది. మయా హి అలబ్ధ నిద్రేణ ధృతేన తవ నిర్జయే ప్రతిజ్ఞైషా వినిస్తీర్ణ బద్ధ్వా సేతుం మహోదధౌ. నిన్ను ఎలాగైనా తిరిగి రామచంద్రమూర్తి చేరాలి, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుని రామచంద్రమూర్తికి అప్పచెప్పాలి అని చెప్పి నేను దృఢ నిశ్చయంతో నిద్రాహారాలు మాని మహాసముద్రంలో సేతువుని నిర్మించి ఈ ప్రతిజ్ఞను నెరవేర్చుకునేలా చేశావు తల్లి. నేను చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేరేలా చేశావు నువ్వు. అంటే నీ యొక్క దయ వల్లనే, తవ ప్రభావ, నీ యొక్క ప్రభావం వల్లనే నేను చేసినటువంటి ప్రతిజ్ఞను నిలబెట్టుకోగలిగాను. నిద్ర లేకుండా నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు కృషి చేసి ఎలాగైనా సీతని రామునిలో కలపాలి అనుకునేటువంటి సమస్త వానర సేన యొక్క, సుగ్రీవుని యొక్క కోరిక ఏదైతే ఉన్నదో అది తీరింది. ఇప్పుడు సంభ్రమశ్చన కర్తవ్యో వర్తంత్యా రావణాలయే విభీషణ విధేయం హి లంకైశ్వర్యమిదం కృతం. నేనేమిటి ఇలా రావణ గృహలో ఉన్నాను, నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని నువ్వేమీ ఇంకా భయపడవలసిన అవసరం లేదు. ఇన్నాళ్ళు ఏ రాక్షసుడు ఎప్పుడు, ఏ రాక్షసి ఎప్పుడు సంహరిస్తుందో, తినేస్తుందో, వంటశాలకు పట్టుకుపోయి 2 ముక్కలు చేసేస్తుందో అనే భయం ఉండేది సీతమ్మ. వాడు చెప్పాడు కూడా, నా మాట నువ్వు వినకపోతే రేపు నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను తీసుకెళ్ళి వండేస్తారు మా వాళ్ళు. కాబట్టి నువ్వు ఇంకా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోని అవసరం లేదు తల్లి. కారణం, ఇప్పుడు లంకారాజ్యానికి రాజు విభీషణుడు, ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు ఇప్పుడు లంకారాజ్యానికి రాజు. ఆయన అధీనం చేశారు రామచంద్రమూర్తి ఈ సమస్తమైనటువంటి లంకని కూడా. కాబట్టి నువ్వేమీ కూడా ఇంకా భయపడడానికి, ఆలోచించడానికి అవసరం లేదు తల్లి. తదాశ్వసి విశ్రబ్ధం స్వగృహే పరివర్తసే అయం చాప్యేతి సంహృష్ట దర్శన సముత్సుకః. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆశ్వాసి, కొంచెం ఓదార్పుని పొందు, కొంచెం నమ్మళత్వాన్ని పొందు, కంగారు పడకుండా ఉండు, నువ్వు విశ్వాసంతో ఉండు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు స్వగృహంలో ఉన్నావు. సీతమ్మకి లంక స్వగృహం ఎలా అయిందండి?
రామచంద్రమూర్తికి విభీషణుడు సోదరుడైతే సోదరుడి ఇల్లు రామచంద్రమూర్తికి స్వగృహం లాంటిది. కాబట్టి నువ్వు నీ గృహంలో ఉన్నావు తల్లి. అదే కాదు, సీతా పరాభట్టారికి లలితా పరాభట్టారికి తీసుకొచ్చి అశోకవనంలో ఉంచాడు అంటే ఆ వనం అమ్మవారికి ఇష్టమైనటువంటి వనం అది. కాబట్టి అక్కడ పెట్టి పూజలు చేసుకోవడం కోసం తీసుకొచ్చాడు రావణుడు అని కొన్ని పురాణాలలో ఐతిహ్యం కూడా కనపడుతుంది. ఎక్కడ పెట్టాలి ఆవిడని అని ఆలోచించాడు. ఆవిడకి కదంబ వనవాసిని ఆవిడ. కదంబ వృక్షాలంటే ప్రీతి. కాబట్టి అటువంటి కదంబ వృక్షాలు, అశోక వృక్షాలు, ఇతర వృక్షాలు, తోత వృక్షాలు, దేవతా వృక్షాలన్నీ ఉన్నటువంటి చోట పెట్టాడు ఆవిడ. కాబట్టి ఇది నీకు స్వగృహం తల్లి. కాబట్టి నువ్వు స్వగృహంలో ఉన్నట్లుగానే నువ్వు ఉండవచ్చు ఇక్కడ. విభీషణుడు కూడా ఇహనం ఇప్పుడు నీ దర్శనం కోసం వస్తాడమ్మా. విభీషణుడు నిన్ను చూడడం కోసం, నీతో మాట్లాడడం కోసం సంతోషంతో నీ దర్శనం చేయడానికి ఇహనం ఇప్పుడు విభీషణుడు కూడా వస్తాడమ్మా. ఏవ ముక్తాతు సా దేవి సీతా శశి నిభానన ప్రహర్షేణావరుద్ధా సా వ్యాహర్తుం న శశాక. సంతోషంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయినటువంటి సీతమ్మ తల్లి నోట మాట రావటం లేదు. ఆవిడ నోరు పలుకుదాం అనుకున్నా నోరు పెగలటం లేదు. ఇలా ఇలా చెప్పినటువంటి హనుమస్వామి యొక్క మాటలు విని చంద్రముఖి అయినటువంటి చంద్రుడు వంటి మిలమిలా మెరిసిపోతూ ఉన్నటువంటి ముఖము కలిగినటువంటి సీతమ్మ ఆనందాతిశయం వల్ల ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నది. నోట మాట రాకుండా ఉన్నది. ఆవిడకి మౌనంగా ఉన్నది. తతో అబ్రవీత్ హరివరః సీతామప్రతిజల్పతీం కిం త్వం చింతయసే దేవి కిం చ మాం నాభిభాషతే. సర్వమని కళ్ళమళ్ళు ఎత్తేసాను స్వామి. ఏమమ్మా మాట్లాడవేడు తల్లి, నేనేమన్నా పొరపాటు చేశానా? ఎందుకు నువ్వు మౌనంగా ఉండిపోయావు? సమాధానం చెప్పకుండా ఉన్న సీతమ్మని ఊహించలేరు హనుమస్వామి. సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన అనుకున్నారు, కదా ద్రక్ష్యే తద ఆర్యావదనం. ఆ సీతమ్మ తల్లి యొక్క ఆర్యావదనాన్ని ఎప్పుడు చూస్తానో కదా అనుకున్నారు. వదనం అనేటువంటి మాటకి అర్థం వదతీతి వదనం. మాటలు వచ్చేది ఎక్కడి నుంచో దాని పేరు వదనం. సీతమ్మ యొక్క ముఖం ఎప్పుడు చూస్తానో అనుకోలేదు ఆయన. సీతమ్మ మాట వినాలి, దానికోసం వదనం అనేటువంటి మాట మాట్లాడేది. రామచంద్రమూర్తి మొదటిసారి కలిసినప్పుడు మాట్లాడలేదు హనుమస్వామితో, లక్ష్మణుడితో మాట్లాడించారు. సీతమ్మ కూడా అలాగే నన్ను మాట్లాడకుండా ఉంటుందేమో అని భయపడ్డారు హనుమస్వామి. అందుకే ఆవిడ ముఖం ఎప్పుడు చూస్తానా అనుకోలేదు. ఆవిడ వదనం ఎప్పుడు చూస్తానా అనుకున్నారు. వదనము అంటే మాట్లాడేది. ఆవిడ మాట ఎప్పుడు వింటానా అని అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ తతో అబ్రవీత్ హరివరః సీతాం అప్రతిజల్పతీం తాను మాట్లాడిన వాటికి ప్రత్యుత్తరం ఇవ్వకుండా, బదులు ఇవ్వకుండా ఉన్నటువంటి సీతమ్మను చూసి కిం త్వం చింతయసే దేవి, అమ్మా ఏం ఆలోచిస్తున్నావు తల్లి? కించ మాం నాభిభాషతే, ఏమమ్మా నాతో మాట్లాడటం లేదు, నాతో నోరు వీపు పలకటం లేదేమమ్మా. ఏవ ముక్తా హనుమత సీతా ధర్మపథే స్థిత అబ్రవీత్ పరమ ప్రీతా బాష్పగద్గదయాగిరా. కనుకొలకల్లోంచి నీరు కారుతూ ఉంటే గొంతు గద్గదికమైపోయి మాట రాకుండా ఉన్నటువంటి సీత హనుమత్స్వామి కేసు చూసి ధర్మపథే స్థిత సీత, ధర్మ మార్గములో ఉండేటువంటి ఆ సీతమ్మ హనుమంతు మాటలకి చాలా సంతోషించింది. ఈ పరమ ప్రీత మిక్కిలి సంతోషంతో బాష్ప గద్గదయాగిరా, కన్నుల నుండి నీరు కారుతూ ఉంటే గద్గదమైనటువంటి గొంతుతోటి ఆవిడ ఇలా పలుకుతూ ఉన్నది నెమ్మదిగా. ప్రియమేతదుపసృత్య భర్తుః విజయ సంశ్రయం ప్రహర్షవశమాపన్న నిర్వాక్య అస్మి క్షణాంతరం. ఏమీ లేదయ్యా, నువ్వు చెప్పినటువంటి ఆ మాటలు వినగానే ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఆ ఆనందంతో నా గొంతు మోగపోయింది. ఆ ఆనందంతో నా గొంతు నుంచి మాట పెగలటం లేదు. ప్రియమేతదుపసృత్య భర్తుః విజయ సంశ్రయం, చాలా
ప్రియమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి నా యొక్క భర్త యొక్క విజయ గాథని విని, విజయ వార్తని విని ప్రహర్షవశమాపన్న, ఆనందానికి వసురాలనైపోయాను నేను. నిర్వాక్య అస్మి, ఒక్క వాక్యం మాట్లాడడానికి నాకు నోరు పెగలటం లేదు, ఆనందంతో గొంతు మోగపోతూ ఉన్నది. క్షణాంతరం, ఒక క్షణకాల సమయం నాకు మాట పెగలలేదయ్యా. నహి పశ్యామి సదృశం చింతయంతి ప్లవంగమా మత్ప్రియాభ్యానకస్యేహ దాతుం ప్రత్యభినందనం. మత్ప్రియాఖ్యానకస్య ఇహ దాతుం ప్రత్యభినందితం. పోనీ మాట్లాడదామా అనుకుంటే, ఇంత మంచి వార్తలు చెప్పినటువంటి నీతో మాట్లాడడానికి నాకు మాటలు దొరకటం లేదయ్యా. ఏ మాట మాట్లాడాలో నీతో నాకు తెలియటంలా. చాలా సంతోషం, థ్యాంక్ యూ, ఇలాంటి మాటలు మాట్లాడే అర్థం లేని మాటలు. నీతో ఏం మాట మాట్లాడాలో నాకు మత్ప్రియాఖ్యానకస్య ఇహ దాతుం ప్రత్యభినందితుం నహి పశ్యామి సదృశం. ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఓ ప్లవంగమా, ఓ వానర, నీతో ఇంత ప్రియమైనటువంటి వార్తను నాకు చెప్పినటువంటి నీకు ప్రతిగా మళ్ళీ ఒక ప్రియవచనం చెప్పాలి అంటే అటువంటి మాట నాకు దొరకటం లేదు. ఎంత ఆలోచించినా నాకు మాటలు తడుకోవలసి వస్తుంది. ఏ రకంగా నీకు నా సంతోషాన్ని చెప్పి నా కృతజ్ఞతను చెప్పాలో నాకు తెలియటం లేదు. నచ పశ్యామి సదృశం పృథివ్యామపి కించన సదృశం యత్ ప్రియాఖ్యానే తవ దత్వా భవేత్ సుఖం. నువ్వు ఇంత మంచి తీయని వార్త నాకు చెప్పినప్పుడు, ఏ ఏ మాట నీకు చెబితే, ఏ వస్తువు నీకు ఇస్తే, ఏ రకంగా నీతో ప్రవర్తిస్తే నీ మనసుకి సంతృప్తి కలుగుతుందో అలాంటి వస్తువు నాకు ఈ భూమి మీద కనపడటం లేదయ్యా. అంటే నీవు ఇచ్చిన దానికి ప్రతిగా మాట్లాడడానికి తగినంత గొప్ప మాట ఈ సృష్టిలో నాకు దొరకటం లేదు. ఎంత వెతికినా ఏ మాట మాట్లాడాలో నాకు తెలియటంలా. నువ్వు చెప్పిన దానికి దాంతో సమానంగా ఉండాలి నేను చెప్పే మాట. నువ్వు చెప్పిన దానికి పెద్ద గొప్ప పని చేసిన దానికి ఏదో చిన్న మాట, ధన్యవాదాలు అని ఒక మాట, ఇలాంటివి లాభం లేదు. కాబట్టి దానికి తగినటువంటి ప్రతిగా చెప్పవలసినటువంటి మాట ఒకటి, తగినటువంటి వస్తువు ఏది కూడా నాకు నీకు తృప్తి కలిగించేలాగా, నాకు తృప్తి కలిగేలాగా నీకు మాట చెప్పాలి అంటే అటువంటి మాట ఏది కూడా నాకు దొరకటం లేదు. హిరణ్యం వా సువర్ణం వా రత్నాని వివిధాని చ రాజ్యం వా త్రిషు లోకేషు నైతదర్హతి భాషితుం. నువ్వు చెప్పిన మాటలకి ఎలాంటి మాటలు, ఎంత విలువైన మాటలు అంటే అవి హిరణ్యము గాని, సువర్ణం వా సువర్ణము గాని, నీ పలుకులు బంగారం అంత బరువైన పలుకులు. హిరణ్యం అన్న బంగారమే, సువర్ణం అన్న బంగారం. హిరణ్యం వా సువర్ణం వా, సంస్కృతంలో ఒక మర్యాద ఉన్నది. హిరణ్యము సువర్ణము రెండు పక్క పక్కన వాడితే హిరణ్యం అనే పదానికి వెండి అని అర్థం. ఒట్టి హిరణ్యం అని వాడితే బంగారమే. పక్కన సువర్ణం అనే మాట కూడా ఉంది అంటే దీని మొదటి దానికి బంగారం అర్థం కాదు, వెండి అని అర్థం. ఇది సంస్కృతంలో ఒక న్యాయం. కాబట్టి వెండితో గాని బంగారంతో గాని తొలతూచలేనటువంటి రత్నాలతో గాని, వ్యూహములైన రత్నాలతో గాని తొలతూచలేనటువంటి కాదు. రాజ్యం వా త్రిషు లోకేషు, త్రిలోకములలోని రాజ్యములన్నీ కూడా ఒక పక్క త్రాసులో వేసినా కూడా సమస్తమైనటువంటి వెండి, బంగారము, రత్నాలు, ముల్లోక రాజ్యముల యొక్క సంపద కూడా ఒక త్రాసులో పళ్ళెంలో వేస్తే రెండో పళ్ళెం ఇంకా కిందకే ఉంటుంది. నువ్వు చెప్పిన మాటల యొక్క ప్రీతి, ఆ ప్రేమ, ఆ ఆనందం, దానివల్ల కలిగినటువంటి సుఖం అదే ఎక్కువ ఉంటుంది అయ్యా వీటన్నిటికన్నా కూడా. ఏవ ముక్తస్తు వైదేహ్య ప్రత్యువాచ ప్లవంగమః. ఇలా సీతమ్మ మాట్లాడగానే ఆనందంతో హనుమస్వామి పలుకుతూ ఉన్నాడు. ప్రగృహీతాంజలి హర్షాత్ సీతాయాః ప్రముఖే స్థితః. చాలా ఆనందంతో ఉన్నారు హనుమస్వామి. సీతమ్మ ఇంత మాట చెప్పగా సీతమ్మ సంతోషం కలిగించేటువంటి వార్త చెప్పే అదృష్టం నాకు దక్కింది
అని ఆనందపడుతూ ఉన్నారు హనుమస్వామి. మరి గృహీతాంజలి, రెండు చేతులు జోడించి ఆవిడకి నమస్కారం పెట్టారు. సీతాయా ప్రముఖే స్థిత, సీతమ్మ ఎదురుగా నిలబడి ఉన్నారు. రెండు చేతులు నమస్కారం చేసి హనుమస్వామి. భర్తు ప్రియహతే యుక్తే భక్తు విజయకాంక్షిణి, స్నిగ్ధమేవం విధం వాక్యం త్వమేవార్హసి అన్వితే. అమ్మా సీతమ్మ, ఇప్పుడు నువ్వు మాట్లాడినటువంటి మాట సృష్టిలో ఏ స్త్రీ కూడా పలకలేదు. నువ్వే అనగలవు ఇలాంటి మాట. కాబట్టి ఆ నువ్వు ఈ పలికినటువంటి మాట నీకే తగి ఉన్నది. ఈ మాట ఇదివరకు కూడా చెప్పారు ఆయన. పృష్ఠమారోహమే దేవి, వీపు మీద కూర్చోమ్మా తీసుకెళ్ళిపోతాను. రాముడు వెంటనే చూపించేస్తానుగా, నీకెందుకు, నీ దుఃఖం అంతా ఇప్పుడే పోగొట్టేస్తా అన్నారు అమాయకంగా హనుమత్స్వామి. సీతమ్మ సమాధానం చెప్పింది, నేను అలా రానయ్యా. దొంగతనంగా రావణాసుడు తీసుకొస్తే దొంగతనంగా రాముడు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడా? అలా ఎలా కుదురు, తప్పు కదా. రాముడు వారు రావాలి, రావణుడిని సంహరించాలి, నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడు హనుమస్వామి ఓ మాట అన్నారు, నువ్వు ఒక్కతివేనమ్మా ఇలాంటి మాట మాట్లాడగలవు. ఇంకే స్త్రీ అయినా సరే సరే నన్ను మీ తీసుకెళ్ళిపో జాగ్రత్తగా అనే ఉండేదేమో. నీ మహాత్మ్యము, నీ పాతివ్రత్యము, నీ యొక్క భర్త మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవము ఎటువంటిది అంటే, ఇలాంటి మాట నువ్వు తప్ప ఇంకెవరు సృష్టిలో మాట్లాడలేరు తల్లి అన్నారు హనుమస్వామి ఆనాడు. ఇప్పుడు మళ్ళీ అదే మాట ఉంటున్నారు. సిగ్ధమేవం విధం వాక్యం త్వమేవ అర్హసి అనిందితే. ఇలాంటి వాక్యాన్ని అనిందితే, ఏ దోషము లేని తల్లి అంటున్నారు ఆయన. అంటే జరగబోయేదానికి ఒక ఒక బంధం వేస్తున్నారు మహర్షి మనకు ముందే. హనుమస్వామికి అనిపించింది సీతమ్మ ఏ దోషము లేని తల్లి అని. హనుమస్వామికి అనిపిస్తే రామచంద్రుడికి అనిపించదండి ఆవిడకి ఏ దోషము లేదు. అందుకే రామచంద్రమూర్తి ఆవిడని అగ్నిలో దోషమని చెప్పలేదు. మనకు చాలా తెలియనటువంటి రామాయణాల ద్వారా మనకి అక్కర్లేనటువంటి విషయాలు తెలిసిపోతాయి. సీతాగ్ని ప్రవేశం రామచంద్రమూర్తి చేయాడు అనేటువంటి అపప్రథ ఒకటి వచ్చేసింది లోకంలో. వాల్మీకి రామాయణంలో ఎక్కడా మాట లేదు. నువ్వు అగ్నిలో దూకు అనేటువంటి మాట రాముడు అన్ననే లేదు. అది పూర్తిగా ఆవిడ నిర్ణయం. సీతమ్మను అగ్నిలో ప్రవేశించమని అడగచ్చా అండి రాముడు అని ప్రశ్నలు అక్కర్లేని ప్రశ్న, రాములు వారిని సందేహించేటువంటి ప్రశ్న. హనుమత్స్వామికే అనిపించింది అనిందితే, ఏమాత్రము నింద వేయడానికి అవకాశము లేనటువంటి మహాతల్లి ఓ సీతమ్మ. ఏమి ప్రవర్తనమ్మా, ఏమి పాతివృత్యమమ్మా అని. భర్తు ప్రియహితే యుక్తే, ఎప్పుడూ కూడా భర్త యొక్క హితాన్ని కోరేటువంటి తల్లి. భర్తు విజయకాంక్షిణి, ఎప్పుడూ నా భర్త గెలవాలి అని కోరుకునేటువంటి తల్లి. అనిందితే, ఏ దోషము లేనటువంటి దానా ఓ సీతమ్మ, నువ్వు స్నేహపూర్ణమైనటువంటి ఇటువంటి మాటలు పలికేవే. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఆనందాన్ని నువ్వు కొలిచేటువంటి దాంతో సమానమైనటువంటి మాట ఇంకోటి లేదన్నావు చూడు. సమస్త ఐశ్వర్యాలు, సృష్టిలోని ఐశ్వర్యాల ముందు ఐశ్వర్యాలు దిగదుడిపే అన్నావు చూడు నేను చెప్పిన మాట ముందు. ఆ మాట ఇచ్చిన ఆనందం ముందు అది నువ్వే పలకగలవు. ఇలాంటి మాట నువ్వు పలకడానికి నువ్వే తగిన దానివి. తవైతద్వచనం సౌమ్యే సారవత్ స్నిగ్ధమేవ చ, రత్నౌఖాత్ వివిధాశ్చాపి దేవరాజ్యాత్ విశిష్యతే. నేను చెప్పిన కబురు నీకు అంత ఆనందం ఇచ్చింది. ముల్లోకాల రాజ్యం యొక్క సంపద కన్నా, రత్నాల కన్నా, బంగారం కన్నా, వెండి కన్నా గొప్పది అన్నావే. నువ్వన్న మాట ఎలాంటిదో తెలుసా సీతమ్మ? నువ్వు పలికిన మాట సారగర్భితమైనది, ఎంతో సారంతో కూడుకున్నటువంటి సారవత్. నువ్వు సారంతో కూడుకున్నటువంటి మాట పలికావు. సిద్ధమేవచ, చాలా స్నేహ సంభరితమైనటువంటి మాట పలికావు నువ్వు. నీ మాట రత్నౌఘాత్ వివిధాచాపి దేవరాజ్యాత్ విశిష్యతే. నువ్వు పలికినటువంటి మాట కూడా తల్లి సమస్తమైనటువంటి రత్నముల సముదాయము కంటే ఈ దేవరాజు అయినటువంటి ఇంద్రుని యొక్క లోకమైన సంపదలన్నింటికంటే కూడా గొప్పదైనటువంటి మాట నువ్వు కూడా పలికావు. నేను చెప్పిన మాట ఎంత విలువైందని నీకు అనిపిస్తుందో, నువ్వు చెప్పిన మాట అంత విలువైనది అని నాకు కూడా అనిపిస్తుంది.
అంత అందంగా, అంత బాగా, అంత స్నేహపూర్వకంగా నువ్వు కూడా మాట్లాడేవి. అర్ధ అర్ధతశ్చ మయా ప్రాప్త దేవరాజ్యాదయో గుణాః అత శత్రుం వ్యయినం రామం పశ్యామి సుస్థితం. రాముణ్ణి నేను ఎంత అదృష్టవంతుడో తెలుసా సీతమ్మ. శత్రువులందరినీ సంహరించి ధనుస్సు టీవీగా పట్టుకుని శత్రుంజయుడైనటువంటి రాముణ్ణి చూసేటువంటి అదృష్టం నాకు పట్టింది. అంటే రాముడు గెలిచాడు తల్లి. అర్ధతశ్చ మయా ప్రాప్త దేవరాజ్యాదయో గుణాః. దేవరాజ్యము వస్తే ఎంత అందం ఆనందం కలుగుతుందో అంతకంటే ఆనందం నాకు రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే చూసే అదృష్టం నాకు కలిగింది. దగ్గర నుంచి రామచంద్రమూర్తి విజయాన్ని సాధిస్తుంటే చూసే అదృష్టం నాకు కలిగింది. అది దేవరాజ్యాదుల కంటే కూడా గొప్పది, గుణమైనది. అటువంటి దాన్ని నేను పొందాను. ఆ అదృష్టానికి నేను నోచుకున్నాను. తస్య తద్వచనం శ్రుత్వా మైథిలీ జనకాత్మజ తత శుభతరం వాక్యం ఉవాచ పవనాత్మజం. అంత అందంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సీతమ్మ మళ్ళీ హనుమస్వామి మాటకి శుభతరం వాక్యం, అంతకన్నా శుభమైనటువంటి మాట ఇంకోటి పలికిందట సీతమ్మ తల్లి. ఇప్పటికే అత్యద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇద్దరు కూడా, ఆనందంలో ఉన్నారు ఇద్దరు కూడా, సీతాదేవి హనుమస్వామి కూడా. రామచంద్రుని యొక్క విజయాన్ని, ఆయన యొక్క క్షేమ వార్తని తెలుసుకున్నటువంటి సీతమ్మ నువ్వు చెప్పిన వార్త ఎంత అందంగా ఉందో, ఎంత విలువైనదో అని చెప్పింది ఆవిడ. నువ్వు చెప్పిన సమాధానం కూడా అంతే విలువైనది అన్నారు ఆయన. నేను ఆ దేవరాజ్య సుఖాలన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి ఆనందాన్ని పొందే రామచంద్రుడి యొక్క యుద్ధ స్వరూపాన్ని చూశాను, రామచంద్రుడు గెలవడాన్ని చూశాను అంటే ఆవిడ శుభతరం వాక్యము వాచ, ఇంకా శుభమైనటువంటి, మిక్కిలి శుభమైనటువంటి వాక్యం పలుకుతుంది. అతి లక్షణ సంపన్యం మాధుర్య గుణభూషితం బుద్ధ్యా హృష్టాంగయా యుక్తం త్వమేవార్హసి భాషితుం. హనుమ, నీ యొక్క మాటల యొక్క మార్దవం ఎంత గొప్పగా ఉంటుందంటే, నువ్వు ఎంత బాగా మాట్లాడతావంటే అన్ని మంచి లక్షణాలతో కూడి ఉండి మాధుర్య గుణం, నిండా మాధుర్యం ఉన్నటువంటి తీయనైనటువంటి గుణం ఉంది, చక్కటి అలంకారములు కలిగి ఉంది, మొత్తానికి ఆ అష్టాంగయాయుక్తం త్వమేవార్హసి భాషితు. అష్టాంగములతో కూడినటువంటి మాటలకి పలికేటప్పుడు అందులో ఏ ఏ గుణాలు ఉండాలి, అటువంటి సమస్త వ్యాకరణ శాస్త్రములు చెప్పినటువంటి సమస్తమైనటువంటి శుభమైనటువంటి గుణములు కలిగి ఉన్నటువంటి మాటని పలికేటువంటి గొప్పవాడు నీవే. కాబట్టి అటువంటి దాన్ని బుద్ధియుక్తంగా పలికేటువంటి ఆ దానికి నువ్వు మాత్రమే తగి ఉన్నావు. నీ అంత బాగా ఎవరు మాట్లాడలేరయ్యా. రామచంద్రమూర్తి అభిప్రాయం అదే, సీతమ్మ అభిప్రాయం అదే. హనుమత్ స్వామి మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదు. ఆయన సాక్షాత్తు అగ్ని స్వరూపం అని చెప్తారు. అగ్ని అంటే వాక్కులో ఉంటుంది అగ్ని, కాబట్టి హనుమత్ స్వామి మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదు. శుశ్రూషా శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహాపోహో అర్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ ద్విగుణాః. కాబట్టి నువ్వు ఇది వివరణ, ఇది వాల్మీకి రాసిన శ్లోకం కాదు, ఇప్పుడు నేను చదివాను. ఏమిటా వివరణ? నువ్వు అష్టాంగయుక్తమైనటువంటి మాట పలుకుతావయ్యా, అంటే 8 రకాల క్వాలిటీస్ ఉన్నటువంటి మాట పలుకుతావయ్యా హనుమ. నీలా ఎవరు మాట్లాడలేరయ్యా అన్న. అంటే 8 గుణాలు ఏమిటో మనకు తెలియాలిగా. మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే అందులో 8 గుణాలు ఉన్నాయి లేదో మనం చూసుకుంటూ ఉండాలిగా అప్పుడప్పుడు. ఏమిటవి? శుశ్రూష, మొట్టమొదటి గుణం, మాట్లాడే ముందు అవతల వాడు చెప్పింది వినడం నేర్చుకోవాలి. మనం ఎంత మాట్లాడుతూ ఉన్నా అవతల వాడిని మాట్లాడినవ్వకుండా మన మాటలే చెప్పుకుంటూ పోతే అవతలవాడు మన మాట వినడు ఎక్కువసేపు. కాబట్టి ముందు మనకి మాట్లాడడానికి ముందు ఉండవలసిన గుణం వినడం తెలియాలి. కాబట్టి మనకు ఉండవలసిన గుణం ఏమిటి అంటే శుశ్రూష, వినేటువంటి కోరిక మనకు ఉండాలి ఫస్ట్. శ్రవణం చైవ, వినాలని కోరిక ఉంటే సరిపోదు, వినాలి. నాకు వినాలని చాలా కోరిక అండి, కానీ మీరు మాట్లాడకండి, నేను చెప్పేది వినండి, కుదరదు.
వినాలని కోరిక నీకు ఫస్ట్ ఉండాలి. రెండవది నువ్వు శ్రవణం చేయాలి. అవతల వాడు చెప్పే మాట నీకు వినాలి. వాడేం మాట్లాడుతున్నాడు, వాడి చెప్పేదాన్ని ఓపి వినాలి. గ్రహణం ధారణం తథా, వాడు చెప్పింది బాగా గ్రహించగలగాలి, ధారణం చెయ్యాలి. దాని వాడు ఏం చెప్పాడు నీకు గుర్తు పెట్టుకోవాలి. ఊహాపోహో అర్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ ఈ గుణా. ఊహాపోహలు ఉండాలి. అంటే అతగాడు ఏదో సగం చెప్పి వదిలేస్తాడు, ఆ తర్వాత ఏం జరిగిందని ఊహించుకోగలిగి ఉండాలి నీ యొక్క శక్తితో. కాబట్టి అతను వాడు చెప్పింది వినాలనే కోరిక, వినడము, తర్వాత దాన్ని గ్రహించడము, దాన్ని ధారణ చేయడము, దానిని ఊహించుకోగలగడము, తర్వాత అపోహ ఊహాపోహ, అందులో ఏది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఏది గుర్తుపెట్టుకోకర్లేదు తెలియాలి. అంటే వాడు చెప్పిన ప్రతిదీ గుర్తుపెట్టేసుకుంటే కాసేపటికి వాడు ఏం చెప్తున్నాడు నీకు తెలియదు. కాబట్టి అందులో అక్కర్లేని వాటిని వదిలేయడం నీకు కూడా నీకు తెలియాలి. ఒకవాడు చెప్పేదానిలో సారం గ్రహించాలి, అసారమైందని వదిలేయగలగాలి, లేకపోతే నీ నీ బుర్రలో ప్లేస్ సరిపోదు. కాబట్టి ఈ ఈ లక్షణాలన్నీ ఉండాలి మాట్లాడేవాడు. శుశ్రూషా శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహ అపోహ అర్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ. అర్థ విజ్ఞానం తెలియాలి, అంటే అవతల వాడు చెప్పిన దాని అర్థం నువ్వు గ్రహించగలిగాలి. వాడు ఒకలా చెప్పాడండి నాకు ఇలా అర్థమైందండి అంటే కుదరదు. వాడు ఏ అర్థంతో చెప్పాడో నువ్వు ఆ అర్థంతో గ్రహించగలగాలి. తత్వజ్ఞానం, తత్వజ్ఞానం తెలియాలి. తత్వజ్ఞానం అంటే వాడు ఆ మాట అసలు ఎందుకు చెప్పాడు. కొందరు ఏదో చెప్తారు, అది చెప్తే మనం వినేసి ఊరుకుంటాం, కానీ దాని ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఇంకోటి, అది మనకు తెలియాలి. అసలు వీడు ఈ మాట నాతో ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచించాలి. ఆలోచిస్తే ఓహో నేను ఇలా గ్రహించాలి అనే ఉద్దేశంతో వాడు ఈ రకంగా ఈ మాట చెప్పాడు అని మనకు తెలుసు. దాన్ని ధ్వని అంటారు. మాటలో ధ్వని ఏమిటో తెలియాలి. చెప్పదలుచుకున్నది ఏమిటి, చెబుతున్నది ఏమిటి, ఈ రెండింటికి తేడా ఉంటుంది ఎప్పుడు. కాబట్టి చెప్పిన దాన్ని బట్టి చెప్పదలుచుకున్నది ఏమిటో మనం ఊహించగలగాలి సరిగ్గా. ఇన్ని లక్షణాలు ఉండాలయ్యా మాట్లాడేవాడికి. వినాలనే శుశ్రూష ఉండాలి, శ్రవణం ఉండాలి, గ్రహణం ఉండాలి, ధారణ ఉండాలి, ఊహ ఉండాలి, అపోహ ఉండాలి, అలాగే అర్థ విజ్ఞానం ఉండాలి, తత్వజ్ఞానం ఉండాలి. ఇన్ని ఉండి మాట్లాడితే మాట. హనుమా, నువ్వు మాట్లాడేవి 8 గుణాలతోటి కలిసి ఉంటాయ్యా అని చెప్తోంది సీతమ్మ తల్లి. మరి హనుమస్వామి మాట్లాడే మామూలు మాట్లా నవ వ్యాకరణ పండితుడాయి. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం ఊహాపోహోర్థ విజ్ఞానం తత్వజ్ఞానం చీగుణా. కొన్ని శాస్త్రాల్లో ఈ ఈ వరుస కొంచెం మారింది. వాళ్ళు కూడా 8 లక్షణాలు ఉండాలని చెప్పారు, కానీ గ్రహణం ధారణం స్మరణం ప్రతిపాదనం ఊహాపోహలు అర్థ విజ్ఞానం తత్వజ్ఞానం అని కొన్ని కామన్ గా ఉన్నప్పటికీ ఒక రెండు మాత్రం కొంచెం తేడా వచ్చాయి. శుశ్రూష శ్రవణం బదులు స్మరణం ప్రతిపాదనం అనేటువంటి రెండు కలిపారు. మొత్తానికి ఏ శాస్త్రం చెప్పినా కూడా నువ్వు మాట్లాడేటప్పుడు 8 లక్షణాలు ఉండాలి నీకు అనేటువంటిది నిర్ణయించేశారు. అలా 8 లక్షణాలతో మాట్లాడతావా అని చెప్తోంది సీతమ్మ. శ్లాఘనీయో అనిలస్యత్వం శృతః పరమధార్మిక, పరమధర్మాత్ముడు అయినటువంటి వాయుపుత్రుడు అయినటువంటి నిన్ను ఎంతైనా పొగడవలసిందేనయ్యా. నాకు పొగడడానికి మాటలు రావటం లేదు. నువ్వు శ్లాఘనీయుడవు, పొగడడానికి అర్హత కలిగిన వాడు, పొగిడించుకోవడానికి అర్హత కలిగినటువంటి వాడు. బలం శౌర్యం శృతం సత్వం విక్రమం దాక్ష్యం ఉత్తమం తేజ క్షమా ధృతి స్థైర్యం వినీతత్వం న సంశయ. హనుమత్స్వామి రామచంద్రుడి యొక్క గుణాలు ఎలా ఉంటాయని వర్ణించబోయా అని అడిగింది సీతమ్మ తల్లి. హనుమత్స్వామి రామ కమల పత్రాక్ష అంటూ మొదలెట్టి ఆగకుండా రాముడి గురించి వర్ణించాడు. ఇప్పుడు సీతమ్మ తల్లి వర్ణిస్తోంది హనుమత్స్వామి. ఏం చెప్పమంటావయ్యా నీ లక్షణాలు, నీ గొప్పదనం గురించి. బలం, నువ్వు పరమధార్మికుడివి, సరే ఉంది. బలం శౌర్యం శృతం సత్వం విక్రమ దాక్ష్యం తేజ క్షమా ధృతి స్థైర్యం వినీతత్వం జన సంశయ ఏతే చ అన్యే చ బహవః గుణాః త్వయ్యేవ శోభనాః. ఇప్పుడు పెద్ద లిస్టు చెప్పింది ఆవిడ. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, ఇవే కాకుండా ఇంకా చాలా మంచి గుణాలు ఉన్నాయని కూడా చెప్పేసింది ఆవిడ. మొదలైన అనేటువంటి మాట అనమాట.
ఆవిడ ఏమేమి ఉన్నాయంటే నువ్వు ప్రశంసకి పాత్రుడైనటువంటి వాయుదేవుడి యొక్క కుమారుడు, ధర్మాత్ముడు, బలం ఉంది, శౌర్యం ఉంది, శాస్త్రజ్ఞానం ఉంది, బుద్ధి బలం ఉంది, పరాక్రమం ఉంది, నేర్పు ఉంది, తేజస్సు ఉంది, ఓర్పు ఉంది, ధైర్యం ఉంది, స్థైర్యం ఉంది, వీటికన్నా ఆఖరణ వినయం ఉంది. ఇవన్నీ ఉన్నవాడికి ఉండదు. ఈ అన్ని అక్కర్లే, ఇందులో ఒక్కడున్నవాడికైనా శివుడు. ఇన్ని ఉండి కూడా నువ్వు వినయాన్ని కలిగి ఉన్నావు అని చెప్పి వినీతత్వం అనేటువంటి మాట చివరిలో పెట్టింది. అన్నిటికన్నా ముఖ్యమైన దాన్ని చివరిలో పెడతారు. వరుసగా ఉదాహరణ తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చి ఇతని యొక్క బలం ఎవరికైనా ఉంటుంది. బలం కాస్త కసరత్తు చేస్తే ఎవరైనా బలం సంపాదించు. శౌర్యం శృతం, శృతం అంటే వినికిడి ద్వారా వచ్చింది, అంటే వేదాంగములు చదివినది అని అర్థం. శృతం అంటే శాస్త్రజ్ఞానము అనేటువంటి అర్థం. కాబట్టి నీకు బలం ఉంది, శౌర్యం ఉంది, శాస్త్రజ్ఞానం ఉంది, అలాగే బుద్ధి బలం ఉంది. బలం సత్వం అనేటువంటి రెండు మాటలు వాడారు. బలం అంటే శరీరానికి సంబంధించింది, సత్వం అంటే బుద్ధికి సంబంధించింది. కాబట్టి నీకు శారీరక బలము ఉంది, బుద్ధి బలము కూడా ఉన్నది, పరాక్రమం ఉంది, అలాగే ఉత్తమమైనటువంటి నేర్పు ఉంది, తేజస్సు ఉంది, ఓర్పు ఉంది, ధైర్యం ఉంది, స్థైర్యం ఉంది, వినయం కూడా ఉంది. ఇవే కాదు, ఇంకా 3 గుణాలు కూడా నీకు ఉన్నాయి. ఏం చెప్పమంటావు నీ గొప్పదనం అంటూ ఉన్నది సీతమ్మ తల్లి. దించుకుపోతున్నారు హనుమస్వామి. ఎవరన్నా పొగుడుతూ ఉంటే గిలగిలు అడిపోతారు ఆయన ఇంకా చేతుల దగ్గర తీసుకుని ఇంకా ఉండిపోతూ ఉన్నారు. అథోవాచ పునః సీతాం అసంభ్రాంతో వినీతవత్ ప్రగృహీతాంజలి హర్షాత్ సీతాయాః ప్రముఖే స్థితః. అంజలి ఘటించి ఇంకా కిందకు వంగిపోతూ ఏమి కంగారు తొట్టుపాటు పడకుండా వినయంతో హనుమస్వామి మళ్ళీ సీతమ్మతోటి ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు. అవునమ్మా, నువ్వు చెప్పిందని నిజమే, నాకు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పుకోవచ్చు. అలా చెప్పుకునే రకం కాదు ఆయన. ఆవిడని ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ఇంకా కంటిన్యూ చేయకుండా ఆపారు ఆయన మాటలు మొదలెడుతున్నారు. అలా వదిలేస్తే ఆవిడ ఇంకా ఎన్నెన్ని గుణాలు చెప్పేసినావు. మళ్ళీ హనుమత్ సహస్రనామము, హనుమత్ అష్టోత్తర శతనామము వచ్చేసిన ఆవిడ చెప్పిన మాటలు బట్టి ఆ గుణాలు ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క నామంగా తెచ్చు. మొత్తానికి సీతతో పలుకుతూ ఉన్నారు. ఈ మాస్తు ఖలు రాక్షస్యో యది త్వమనుమన్యసే హంతుమిచ్ఛామి తా సర్వా జ్ఞాభిస్త్వం తర్జితా పురా. మా సీత, నిన్ను ఇన్నాళ్ళు ఎన్ని బాధలు పెట్టారో మా చుట్టూ. ఒక్కసారి నువ్వు అనుమతిస్తే చిత్తకొట్టేస్తాను వీళ్ళందరినీ, చంపొదలు పారేస్తాను. నిన్ను బాధలు పెడతారా వీళ్ళు? ఆ రావణాసురుడు అండ చూసుకుని ఇప్పుడు వాడేడుగా, వీళ్ళని రక్షించే మొనగాడు ఎవడు ఇప్పుడు? ఇమాస్తు ఖలు రాక్షస్యః, ఈ రాక్షసులందరూ యాభిస్త్వం తర్జితా పురా, నిన్ను భయపెట్టినటువంటి ఈ రాక్షసులందరినీ ఆ సర్వాహ హంతుమిచ్చామి, వాళ్ళందరినీ చంపేస్తాం అనుకుంటున్నానమ్మా ఇప్పుడు. ఏది త్వమనుమన్యసే, పర్మిషన్ ఇచ్చినట్లయితే అడగక్కర్లేదు సీతమ్మ. తనకు ఉంది ఆ రాక్షస స్త్రీ మీద కోపం, వెళ్ళి చంపేసి రావచ్చు వెంటనే. ఒకసారి ఒక నిమిషం ఉండమ్మా అని చెప్పి ఒక్కొక్క రాక్షస స్త్రీని గిరగిర తిప్పి అవతల విసిరేయచ్చు. అలా మాట్లాడతారా మా సీతమ్మతో ఆనాడు మీరు? కానీ సీతమ్మకి ఇష్టం ఉంటుందో ఉండదో అనేటువంటి అనుమానం, ఇదే అనుమానం భరతుడికి కూడా వచ్చింది. నేను చేసే పని రాముడికి ఇష్టం ఉంటుందా ఉండదా అనే. ఆ రోజు మంధర రాజ్యంలో కనపడింది. మంధర వల్ల ఇంత జరిగింది అని తెలిసింది ఆయనకి. మేనమావ గారి ఇంటి నుంచి రాగానే జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు శత్రుఘ్నుడు కత్తి తీసి. నువ్వు అనన్నయ్య, ఇప్పుడే చంపేస్తాను దీన్ని. ఆ చంపేరా, మంచిదే, దానివల్లే ఇంత అయింది అనలేదు భరతుడు. చంపేయచ్చు కానీ మనం అలా చేశామని తెలిస్తే అన్నయ్యకి కోపం వస్తుందేమోనయ్యా, అన్నయ్యకి నచ్చుతుంది అనుకోని నేను అలా చేయడం. మన రాముడికి నచ్చని పని మనం చేయకూడదు, కాబట్టి వదిలిపెట్టేసే అన్నారు.
భరతుడు శత్రుఘ్నుడితో ఆనాడు. ఇప్పుడు హనుమస్వామికి అదే సందేహం అవుతుంది, సీతమ్మకి నచ్చుతుందా నచ్చదా, ఎందుకైనా మంచిది నువ్వు ఓకే అంటేనమ్మా వీళ్ళందరి సంగతి ఇప్పుడే తేల్చేస్తా అని చెప్పి, ఎడితో మనుమన్యసే, నువ్వు అనుమతించినట్లయితే నేను ఇప్పుడే వీళ్ళని సంహరించేస్తానమ్మా. క్లిశ్యంతీం పతిదేవాం త్వామశోకవనికాం గతాం ఘోర రూప సమాచారాః క్రూరాః క్రూరతరేక్షణాః ఇహ శ్రుతా మయా దేవి రాక్షస్యో వికృతాననాః అసకృత్ పరుషైః వాక్యైః వదంత్యః రావణాజ్ఞయా. ఘోరమైన రూపం, వాడు మహాసుడు ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు మహర్షి వర్ణించారు ఆనాడు. కరాళ, నిర్ణతోదరి, అకర్ణ, అనాసిక, రకరకాల వికృతమైనటువంటి రూపాలు వీళ్ళు. అలా రూపాలు వేసుకుని కూర్చొని వీళ్ళందరూ నీ చుట్టూని ఇక్కడ నీ పక్కన చేరి మిక్కిలి క్రూరములైనటువంటి కళ్ళతో నిన్ను చూస్తూ దుఃఖంతో ఉన్నటువంటి నిన్ను, పతియే దైవముగా భావించి పతినే తలుచుకుంటూ ఉన్నటువంటి నిన్ను ఆ రావణుడి వెంట చూసుకుని వాడి ఆజ్ఞతోటి మాటి మాటికి అసకృత్, సకృత్ అంటే ఎప్పుడో ఒకసారి, అసకృత్ ఎన్నిసార్లు నిన్ను ఎన్నెన్ని మాటలు అంటారమ్మా, ఎన్నెంత బాధ పెట్టారమ్మా వీళ్ళు, వాళ్ళు వదిలేస్తాను నేను, వాళ్ళందరినీ ఇప్పుడే సంహరిస్తాను నువ్వు అనుమతించినట్లయితే. వికృతాః వికృతాకారాః క్రూరాః క్రూరకచేక్షణాః ఇచ్ఛామి వివిధైః ఘాతైః హంతుమేతాః సుదారుణాః రాక్షస్యః దారుణకథా పరమేతత్ ప్రయచ్ఛ మే. వాళ్ళు చూసారా, అసలు ఎప్పుడైనా అదనం చూసుకున్నారా అంటావా వాళ్ళని, ఎంత అసహ్యంగా ఉన్నారు, చూడడానికి వికృతంగా ఉన్నారు, వికృతమైన ఆకారంతో ఉన్నారు, క్రూరమైనటువంటి వాళ్ళు, క్రూరమైనటువంటి చూపులు ఉన్నాయి, క్రూరమైనటువంటి జుట్టు కూడా ఉన్నది, దారుణమైనటువంటి స్వభావం గలవాడు, వాళ్ళ మాటే దారుణంగా కఠినంగా ఉంటుంది. అటువంటి వాళ్ళని రకరకాలుగా కొట్టి చంపుతాను నేను. వాళ్ళ మాటను పాడిన ప్రతి మాటకి ఒక్కొక్క రకంగా వాళ్ళని నేను కొడతాను ఇప్పుడు అని చెప్పి, వరమే తత్ప్రయచ్చమే, నాకు ఒక్క ఈ అనుమతి మాత్రం ఈ తెలియదు, దీన్ని ఇంకేమి కోరను నేను, ఈ ఒక్క అనుమతి ఇచ్చావంటే నా సరదాగా ఇచ్చేస్తాను. వాళ్ళందరినీ వరస పెట్టి రకరకాలుగా కొట్టి చంపేస్తాను. ఎలా చంపుతావు? ముష్టిభిః పాణిఘాతైశ్చ విశాలైశ్చైవ బాహుభిః జంఘాజానుప్రహారైశ్చ దంతానాం చైవ పీడనైః భక్షణైః కర్ణనాసానాం కేశానాం లుంఛనైస్తదా భృశం శుష్కముఖైశ్చైవ దారణైః లంఘనైరథతైః విభిన్న శంకుగ్రీవాంశ పార్శ్వకైశ్చ కలేవరైః నిపాత్య హంతుమిచ్ఛామి తవ విప్రియకారిణీః. నీకు ద్రోహం చేసినటువంటి, నిన్ను బాధ పెట్టినటువంటి, నీతో క్రూరంగా మాట్లాడేటువంటి వీళ్ళందరినీ ఎలా చంపుతానో తెలిసిన, కొందరిని పిడికలతో కొట్టి చంపుతా, కొందరిని అరచేతి ప్రహారంతో చంపుతా, కొందరిని విశాలమైనటువంటి బాహువులు మధ్యపెట్టి బిగించి చంపేస్తా, కొందరిని పిక్కలతోటి మోకాళ్ళతోటి తన్ని చంపేస్తా, కొందరిని నా పళ్ళతో కొరికి చంపేస్తా, కొందరి ముక్కు చెవులు కొరికేస్తా, కొందరు జుట్టు పీకేస్తా, కొందరు ముఖాలు ఎండిపోయేలా చేసి ముఖం రక్కేస్తా నా గోళ్ళతోటి, ఎగిరి కాళ్ళతో తన్ని వాళ్ళ ఎముకలు, మెడలు, భుజాలు, పార్శ్వాలు విరిగిపోయి గిలగిల్లాడుతూ నేల మీద పడి మరణిస్తారు వాళ్ళందరూ. ఒక్క క్షణం సమయం చాలు నాకు ఇదంతా చేయడానికి. ఏది అనుమన్యసే, నువ్వు పర్మిషన్ ఇవ్వాలంతే, నువ్వు ఓకే అని తల్లి చాలు, నువ్వు అనుమతి ఇచ్చాలంతే. ఏవం ప్రహారైః బహుభిః సంప్రహార్య యశస్విని ఘాతయే తీవ్ర రూపాభిః యాభిస్త్వం తర్పితా పురా. నిన్ను ఇదివరకు అన్ని రకాలుగా భయపెట్టి భయంకరమైన రూపంతో ఉన్నటువంటి ఈ స్త్రీలని ఇన్ని రకరకాల దెబ్బలతో కొట్టి చంపేస్తాను నేను, నువ్వు నాకు అనుమతి ఇచ్చినట్లయితే అని చెప్పి నమస్కారం పెట్టి నిలబడి ఉన్నారు హనుమస్వామి. సీతమ్మ ఇప్పుడు ఏం చెప్పాలి? అవునయ్యా, వీడు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు,
ఎంత బాధపడ్డానో ఆఖరికి నేను ఆ ఉరి పోసుకుని మరణిద్దామని కూడా అనుకున్నాను. వాళ్ళ మాటలు వినలేక పరుషంగా మాట్లాడేదే వాళ్ళు. కానిచ్చే, నీ పన్ను నువ్వు కానిచ్చేసే త్వరగా అనాలా మరి సీతమ్మ తల్లి. అంటే ఆవిడ సీతమ్మ తల్లి ఎందుకు అవుతుంది అంటే మనం ఇంతసేపు ఆవిడ కథను ఎందుకు చెప్పు. సీతమ్మ తల్లి ఏమంది, ఏం చెప్పి ఉంటుంది, ఆ చెప్పింది ఎంత మధురంగా చెప్పి ఉంటుంది. అంత క్లిష్టమైనటువంటి కోపం, ఉద్రేకాన్ని రగిల్చేలాగా హనుమస్వామి మాట్లాడినప్పటికీ ఏమీ ఉద్వేగాన్ని పొందకుండా ప్రశాంతంగా ఆ చల్లని తల్లి ఏం పలికి ఉంటుంది, అది మనం మళ్ళీసారి కలుసుకున్నప్పుడు వివరంగా మాట్లాడుకోవాల్సింది. అత్యద్భుతమైనటువంటి శ్లోకం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మెఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.